బాటలో ఏం చేద్దాము, అంబేద్కర్ బాటలో ఏం చేద్దాము, బుద్ధుడేం చెప్పాడో వివరిద్దాము, బుద్ధుడేం చెప్పాడో వివరిద్దాము. అంబేద్కర్ మాటతో ఏం చేద్దాము, అంబేద్కర్ మాటతో ఏం చేద్దాము, పాటలై ప్రతివాడలో వినిపిద్దాము. అంబేద్కర్ బాటలో ఏం చేద్దాము, బుద్ధుడేం చెప్పాడో వివరిద్దాము. ఉన్నదెంత కొద్దైనా శుచిగా ఉండాలన్నాడు, ఉన్నదెంత కొద్దైనా శుచిగా ఉండాలన్నాడు, కష్టమెంత చేసైనా విధిగా చదవాలన్నాడు. అంబేద్కర్ పోరులో ఏం చేద్దాము, అంబేద్కర్ పోరులో ఏం చేద్దాము, ఆధిపత్యమెందున్నా తరిమేద్దాము, ఆధిపత్యమెందున్నా తరిమే. అంబేద్కర్ రాతలో ఏం చూద్దాము, తలరాతల దుర్మార్గం గమనిద్దాము, గమనిద్దాము. आज यहाँ पर डॉक्टर बाबा साहब अम्बेडकर जी के प्रतिमा का, पुतले का, स्टैचू का अनावरण हुआ है और अभी इसके बाद जाहिर सभा में हम लोग जा रहे हैं। बाबा साहब अम्बेडकर जी के परिवार से मैं बाबा साहब का परपोता होने के नाते इस देश में SC, ST, OBC और माइनॉरिटीज़ को
एक साथ लाने की कोशिश कर रहा हूँ। और जो हक और अधिकार बाबा साहब ने इस देश में SC ST OBC और माइनॉरिटी को इस देश के संविधान के माध्यम से दिया है, उसको आगे लाने का काम स्टेट प्रेसिडेंट उप संतोष इनके माध्यम से यहाँ पर निज़ामाबाद में हम लोग यहाँ कर रहे हैं, हैदराबाद में कर रहे हैं। और सभी के हक और अधिकार की लड़ाई इस देश में लड़ने की कोशिश हम कर रहे हैं। सबके SC के हो, ST के हो, OBC के हो, माइनॉरिटीज़ के हो, हक और अधिकार यहाँ पर ख़त्म होने के लिए यहाँ पर बीजेपी सरकार जो है वो प्रयास कर रही है और इसलिए ये सारे सुरक्षित रहे, इसलिए ये लड़ाई हम लोग लड़ रहे हैं। మా సొంత గ్రామమైన జానకంపేట గ్రామంలో మేము పిలవగానే మా తాతగారు చేసినటువంటి సేవలు ఏదైతే SC ST BC మైనార్టీల కొరకు ఉన్నాయో ఒక రాష్ట్ర అధ్యక్షుడు అదే విధానాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు అభినందన తెలియజేస్తూ నేను ఖచ్చితంగా నేను వస్తా, నువ్వు అధైర్యపడకు సంతోష్, నేను వస్తా అని నా మీద భరోసా పెట్టి ఈ మా ఊరికి వచ్చి ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించడానికి మేము సామాజిక వర్గాన్ని ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో దాంట్లో భాగంగా ఇది మొదటి మెట్టు. అంబేద్కర్ గారి మన్మని తీసుకురావడం అనేది బహుజనుల ఏకదం చేసి భవిష్యత్తులో బహుజనులు ఏకం చేసి రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయడానికి మా వంతు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మా అంబేద్కర్ గారి మన్మను ఈరోజు రాజరత్న అంబేద్కర్ గారు రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు వెన్నుదన్నులతో పాటు దేశం మొత్తం మా సైడ్ ఉందని ఇది ఒక నిరూపణ మాత్రమే. రేపు భవిష్యత్తులో బహుజనుల రాజ్యం తీసుకోవడానికి మా వంతు కృషి చేస్తాం. మా వెనుక బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ నిలబడి ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో బహుజనుల బతుకులు బాగుకోవడానికి మా ప్రయత్నము ముందు కొనసాగుతూ ఉంటుంది. వారి కోసం మేము ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దళిత బహుజన మైనారిటీలకు రాజ్యాధికారం రావాలనేది అంబేద్కర్ ఆశయం. ఆ ఆశయాన్ని అందరూ పూర్తి చేయాలనే ఆకాంక్షతో ఇక్కడ సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం, దానికి అంబేద్కర్ మనవడే ఇక్కడికి వచ్చి మనందరితో పాటు కలిసి ఉద్యమించడానికి తన వంతు సహకారం అందించడం అనేది చాలా ముదావహం. నాకు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని దళిత బహుజన మైనారిటీలను ఒకటి చేసి రాజ్యాధికారం వైపుగా తీసుకెళ్లాలనే ఆకాంక్షకులు నేను కూడా నా తరఫున సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడైనటువంటి రాజరత్న అంబేద్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదే రకంగా చేతులతో అదే రకంగా ఉప్పు సంతోష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులైనటువంటి బెల్లయ్య నాయక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా కత్తి మహేష్ గారు సెక్రటరీ బహుజనవాది, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా బొమ్మక మురళి గారు సినిమా నిర్మాత, బహుజన వక్త గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి వేదిక మీద ఉన్నటువంటి ఇతర మిత్రులందరూ, అదే రకంగా రతన్ రావు గారు జేఏసీ నాయకుల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గ్యాలరీలో కేవలం ప్రెస్ మిత్రులు తప్ప ఎవరు ఉండకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రజిత ఎల్ల యాదవ్ విధంగా జెడ్పీటీసీ శ్రీ బిల్లా సరోజనమ్మ గారు కూడా సభా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కుల సంఘ అధ్యక్షులు ఎవరున్నా కూడా సభా వేదిక మీదకి రావాల్సిందిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ప్రజ్వలన కార్యక్రమం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మన్మడు చేతుల మీదుగా చేయవలసిందిగా రాష్ట్ర
అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క మనమడి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత పూలమాలతో అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ముగిసింది. వారి మన తీర్మార్ మల్లన్న యువకుడు కొనసాగాల్సిన వాళ్ళు కోరుచున్నాం. రైట్, ఇప్పుడు బాబా అంబేద్కర్ మనిషిని మనిషిగా చూడని మనుషులల్ల భాస్కర, మనిషిగా చూడని మనుషులల్ల భాస్కర, మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కర్. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర్. జాతిని జాగృత పరిచిన గీతము నువ్వు భాస్కర, జాతిని జాగృత పరిచిన గీతము నువ్వు భాస్కర. వెలివాడల బతుకులను మార్చినావు భాస్కర, వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర, వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర, వెతలు లేని లోకాలకు నడిపిన అంబేద్కర. ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కర, ఏలుబడే తెలియదన్న తెల్లవాళ్ళ భాస్కర, కళ్ళను వెలిగించే వెలుగు ఖడ్గము అంబేద్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర, జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. శ్రామిక జన సవరానికి సారథి నువ్వు భాస్కర, సమతా మమతల శాంతికి చిహ్నము అంబేద్కర, సమతా మమతల శాంతికి చిహ్నము అంబేద్కర, సమతా మమతల శాంతికి చిహ్నము అంబేద్కర. ఎల్లలెరుగనట్టి కలల పంటవు నువ్వు భాస్కర, ఎల్లలెరుగనట్టి కలల పంటవు నువ్వు భాస్కర, ప్రజాస్వామ్య విలువలకు ప్రాణము అంబేద్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతము నువ్వు భాస్కర, జాతిని జాగృత పరిచిన గీతము నువ్వు భాస్కర. అడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కర, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కర, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కర, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కర. మనిషిని మనిషిగా చూడని మనుషులల్ల భాస్కర, మనిషిని మనిషి. ఎస్సీ ఎస్టీ మైనారిటీలం మనము విడిపోయిన వాళ్ళం కాదు, మనమంతా కలిసి ఉండే బిడ్డలం. అమ్మ నాయన చిన్నయ్య కాకే అనుకుంటా బతికేటోళ్ళం. కాబట్టి మనమంతా ఒకే వేదిక మీదికి రావాలి. ఈ రాజ్యాన్ని నేరాలంటున్నాడు ఉప్పు సంతోష్, ఈ గడ్డ బిడ్డ వీడికి తీసుకొచ్చిండు. కత్తి మహేష్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, ఒంటి గలంతో సమాజాన్ని గర్జిస్తున్న బిడ్డ. ఆ బిడ్డ మీ ముందుకు వచ్చిండు. వస్తలేదా జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ, మన బీసీలందరి రాష్ట్ర అధ్యక్షుడు మన పెద్దన్న. ఇక మిగతా వేదిక మీద ఉన్న ప్రతి అందరికి పేరు పేరున ఈ సభ రూరల్ రవి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వార్తలుంటే అందులో 20 నిమిషాలు నా బీసీ ఎస్సీ ఎస్టీల కోసమే నేను వార్తలు చెప్తా. గంత ప్రేమ నాకు బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే. ఇవాళ మంగళపాడు దాకా నన్ను ఉప్పు సంతోష్ అన్న రప్పించిండు. నేను ఇంత దూరం రావడానికి కారణం ఆయన. ఏమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నా బిడ్డలారా, నీ చేతికి ఓటు హక్కు ఇస్తున్నా, ఆ ఓటును నీ కోసం నువ్వు వేసుకో, ఈ రాజ్యానికి రాజు నువ్వే అవుతావని చెప్పిండు. కానీ మనమేం చేసినాం? 500 రూపాయలకు మన ఓటానికి అమ్ముకున్నాం. 500 రూపాయల కోట అమ్ముకుంటే 5 లక్షల కోట్ల రూపాయల సంపద ఆయన చేతిలో పెడుతున్నాం అన్నట్టు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో 85% ఉన్నాం. ఇద్దరు అన్నదమ్ములుంటే సరిసగం పాలు పంచుకుంటారు. మరి మనం 185 మంది, మనం 85% సంపద మన దగ్గర ఉండాలన్నా వద్దా? 15 మంది కూడా లేని వాళ్ళ చేతుల సంపద ఉన్నది. ఇవాళ మనం సంపద కోసం అయ్యా నాకు ఇల్లి, అయ్యా నాకు భూమి, అయ్యా నాకు గొర్రె, అయ్యా నాకు బర్రి అని చెప్పి పోతా ఉన్నాం. ఇవాళ బిచ్చం అడుక్కుంటున్నాం. ఇప్పుడే పాటలో ఎవరో మిత్రుడు వాడే, 185 కూటీకి లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నాడే మాన్య కాంశీరామని.
కాన్షీరామ్ సాబ్ ఉన్నాడు ఈ కొన ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన సూత్రాన్ని పట్టుకొని ముంగడికి పోయిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చెప్పులు గుట్టుకొని బతుకుతున్న నా దళిత జాతి బిడ్డను తీసుకొచ్చి ఆ రాష్ట్రానికి మహారాణిని చేసిండు, 4 సార్లు చేసిండు. ఎవరి పుణ్యానైండు? అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ధైర్యంతో అయిండ్రు. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతోనైండు. ఓట్లప్పుడు మాత్రమే మన మీద ప్రేమలు కురిపిస్తా ఉంటారు మిత్రులారా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంటే మనం ఎట్లా బతకాలి? మనం ఇస్తే వాళ్ళు తీసుకోవాలి కదా, కానీ వాళ్ళు ఇస్తే మనం తీసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి, మొత్తం తన సంసారాన్ని కూడా త్యాగం చేసి మన కోసం కష్టపడి ఆ ఓటు హక్కును సంపాదించుకొచ్చి మన చేతిలో పెడితే 500 రూపాయలకు ఆ ఓటును మనం చూద్దాం. కొనుక్కొస్తారా మీరు? కొనుక్కరాలేరు. వాళ్ళకు ఓటు విలువ తెలుసు, వాళ్లకు ఓటు విలువ తెలుసు, వాళ్ళు అమ్ముకోరు. వాళ్లకు జ్ఞానం చెప్పేటోళ్ళు ఉన్నారు, మనకు జ్ఞానం చెప్పేటోళ్ళు లేరు. అందుకోసమే మనం ఓట్లు అమ్ముకుంటున్నాం. ఒక్కసారి మన ఓటు గనుక మన కోసం వేసుకుంటే మీ జీవితాలు మొత్తం మారిపోతాయి మిత్రులారా. మీరు ఆలోచన చేసుకోరు. ఈ మాట ఏడ పిచ్చబడగాల్సిన పని ఉండదు. వడ్డించేటోడు మనోడు ఉంటే ఏ పంచిలో కూర్చున్నా వస్తుంది కదా. మరి వడ్డించేటోడు మీద మనోడు లేనప్పుడు మనకి ఏడంగా వస్తుంది. మన ఓన్ని మనం గౌరవించుకోకపోవడం వచ్చిన మోసం అది. ఆ మోసం నుంచి బయటపడాలి. ఈ తెలంగాణను నా సాకలన్నేలాలి, నా కుమ్మరన్నేలాలి, నా మంగళన్నేలాలి, నా గౌడన్నేలాలి, నా ఎస్సీ ఎస్టీ బిడ్డలంతా ఈ రాష్ట్రాన్ని నేలాలి. కానీ ఇవాళ మన చేతిలోకి అధికారం రాలే. వాస్తవానికి తెలంగాణ వచ్చింది అనుకుంటురా? మన బిడ్డ ఇంజనీరింగ్ చదివినప్పుడు తెలంగాణ వస్తుంది. చెప్పులు కుట్టుకుంటున్నా నా బిడ్డ డాక్టర్ అయినప్పుడు తెలంగాణ వస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుంది. ఇంకా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం తెలంగాణ రాష్ట్రం రాలే మిత్రులారా. పోరాటం అయిపోలే. ఇవాళ ఈ బోధన్ గడ్డ అంటే మామూలు గడ్డ కాదు ఇది. ఒకప్పుడు ఈ బోధన్ను బహుధాన్యపురి అన్నారు. బహుధాన్యపురి అంటే ప్రతి పంట ఇక్కడ పండిస్తారు కాబట్టి ఇక్కడి ప్రజలు బాగా సంపన్నులు, ధనవంతులు అనేది ఇక్కడ ఉన్న మాట. ఇది చరిత్ర. నేను చెప్తున్నది కొత్తది కాదు. బహుధాన్యపురే బోధన అయింది. అంత సంపద సృష్టించిన ఈ బిడ్డలు, అంత ధనవంతులైన బిడ్డలు ఇవాళ బిల్లు కోసం, నీళ్ల కోసం ఎందుకు కొట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోరు మిత్రులారా. ఇగో ఇప్పుడే ఒక లిస్టు తెచ్చిచ్చిండు. 1957 నుంచి 2014 దాకా ఏ ఒక్కనాడు బీసీ ఓడు ఇక్కడ ఎమ్మెల్యే కాలేదు చూడరు మిత్రులారా మీరు. కారణమేంది? 500 రూపాయల నోటు మనని మోసం చేస్తుంది. ఇక మనం ఇట్లనే 500 రూపాయల నోటు కోసం ఓటు అమ్ముకున్నామంటే మన బిడ్డకు స్కాలర్షిప్ రాదు, మన బిడ్డకు ఒక పెళ్లి కాదు, రేపు పొద్దుగాల పిల్లనిచ్చేటోడు ఉండడు. ఈ సంపద మనది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా జీర్తే 85% మనం అనుభవించాలి. కానీ 15% కూడా మన చేతుల్లో లేదు. 85% వాళ్ళ చేతుల్లో ఉంది మిత్రులారా. దానికి కారణం మన ఓటు మాత్రమే తప్పుడు విధానం వైపు పోయింది కాబట్టి. అది మన తప్పు కాదు. మన అవసరాన్ని వాళ్ళు అట్లా క్యాచ్ చేసుకున్నారు. అటువంటి పరిస్థితి రావద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పాలి. ఆయన జీవితాంతం కొట్లాడి ఒకప్పుడు మీకు తెలుసో లేదో మనకు ఓటు హక్కు కూడా లేదు ఈ దేశంలో. మనల్ని అంటరానోలుగా చూసిరు. ఓటు హక్కు ఓన్లీ పన్నులు కట్టేటోళ్ళకి మాత్రమే ఉండే. పన్నులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోనికి మాత్రమే ఓటు హక్కు ఉండే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు? నా పేదలకు ఓటు హక్కు కావాలని బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఆ ఓటును తీసుకొచ్చి నీకిస్తే ఇయాల ఈ అగ్రవర్ణాలని నీ ఇంటికాడికి వచ్చి తలకాయ కడుపులో పెట్టి అయ్యా అని అడుగుతున్నారు. దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. వాడిని నీ ఇంటి దాకా గుంజుకొస్తున్నాడు, నువ్వు మాత్రం అడగలేకపోతున్నావు వాని మిత్రులారా. ఎవరిది ఈ ప్రభుత్వం? మనం ఉండాలి. మీరు ఒక్కసారి చూడురి. ఇయాల
నా మైనారిటీ సోదరులు ఉన్నారు, 12% రిజర్వేషన్ నా బిడ్డలకు రావాలి. ఇవాళ ఎస్సీలు ఉన్నారు, 12% రిజర్వేషన్ ఇవాళ మనకు రావాలి. కానీ ఎట్లొస్తుంది? ఆ 12%కి సంబంధించి ఒక 10 మంది 15 మంది బిడ్డలు ముస్లిం బిడ్డలు అసెంబ్లీలో ఉంటే వాళ్ళు అడుగుతారు. నా ఎస్సీ బిడ్డలు కూడా ఒక 15-20 మంది ఒక 40 మంది ఆడ ఉండగలిగితే వాళ్ళు అడుగుతారు. కానీ మనోడు లేడు కదా, మనోడిని మనం దోలియలే కదా, ఆడికి ఏడంకి వస్తుంది, రాదు కదా. మరి ఇటువంటి పరిస్థితిలా మనము ఇవాళంతా ఇక్కడికి వచ్చినామంటే కారణం ఏంది? మన ఓటు మనం వేసుకోకపోతే రేపొద్దుగాల బిచ్చం అడుకోవాల్సి వస్తుంది. మిత్రులారా, మీరు ఆలోచన చేసుకోరు, నేను చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న వార్తలలో వేరే తీరుగా మాట్లాడతాడు, ఈడ వేరే తీరుగా మాట్లాడతాడు అని అనుకోవచ్చు మీరు. అవును, తీన్మార్ మల్లన్న ఇప్పుడు కడుపులకేని మాట్లాడుతున్న మాట, ఇది కుతికెలకేని మాట్లాడుతున్న మాట కాదు. నేను మీ బిడ్డను ఒక్కసారి చూడుర్రి, ఒక్క మంగళాయన్ నన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉన్నాడు అయ్యాలా? ఒక్క మంగళాయన్ లేడు. మంగళోళ్ళ జనాభా కంటే ఎక్కువ జనాభా ఉన్నదా రెడ్డి వాళ్ళది? ఉన్నదా? మరి ఎందుకు మరి వాళ్ళే దొరుకుతారు? 5% లేనివాడు ఆడబడి 60 మంది ఉన్నారు వాళ్ళు. మరి ఇంత పెద్ద కులాలుగా ఉన్నాయి, మనం ఎందుకు ఈ బిచ్చం అడుక్కుంటా ఉన్నాం? ఇవాళ ఈ పరిస్థితి రావద్దంటే 2019లో మార్పు రావాలి. ఈ బీసీని ఇక్కడ గడ్డ మీద నుంచి అసెంబ్లీకి తోలితే అప్పుడు మన సత్తా ఏందో, మన బీసీలది ఎస్సీలది ఎస్టీల సత్తా ఏందో మనకు తెలుస్తుంది. మిత్రులారా, ఇక 2 విషయాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే భయపడతారు కొంతమంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మన బీసీల మనిషి కాదనుకుంటాం. కానీ అర్థమవుతుందా మిత్రులారా? నేను చెప్పేది అర్థమవుతుందా? పెద్దయినా అర్థమవుతున్న వాళ్ళు చేతులు లేవట్రు, ఒక్కసారి చూద్దాం. ఎస్, ఒక్క మాట ఇంకా చెప్తా. నేను జాజల సీనన్నతో కూడా చాలా సార్లు చెప్పిన, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో బీసీ సెల్ ఉంటది, ఎస్సీ సెల్ ఉంటది, ఎస్టీ సెల్ ఉంటది, మహిళా సెల్ ఉంటది, మైనారిటీ సెల్ ఉంటది. రెడ్డి సెల్ ఎత్తుపోయింది. మరి రెడ్డి సెల్ కూడా ఉండనవత, మరి వాళ్ళకి ఎందుకో సెల్ లేదు అంటే అదొక్కటని కాదు. టిఆర్ఎస్ పార్టీలో వెలమ సెల్ ఉండదు, టీడీపీ పార్టీలో కమ్మ సెల్ ఉండదు, ఇంకో పార్టీలో ఇంకో అగ్రకులం సెల్ ఉండదు. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సెల్ ఎందుకుంటాయంటే మన నా సెల్లులలో వేసాడు, సెల్లు తాళం చెల్లి దగ్గర పెట్టుకుంటాడు. మనం వాడు సెల్లు తీసినప్పుడల్లా వాడిని నచ్చినానికి ఒక్కరిని తీస్తాడు సెల్లు, వాడు ఒక్కడు బయటికి వెళ్ళాలి. కొంచెం విలేకరులకు ఉండని ముంగట, వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా మీడియా మిత్రులకు ఉండని. మిత్రులారా, ఇక అయ్యప్ప మాలల గురించి చెప్తా. అయ్యప్ప మాలల గురించి చెప్తా. దేవుడు అంటే అందరికి ఇష్టమే, మనసులో పెట్టుకుంటున్నాం. కానీ ఈ రెడ్డి ఆయన మనకు చందరాశి ఇచ్చి పెట్టిండుగా. ఇక చందరాశి ఇచ్చి పెట్టంగానే మనం ఆ 11 రోజులు చేస్తాం ఇక పూజలు. 11 రోజులు, అంతకంటే ముందుగాల చందాలు, 11 రోజులు పూజలు, అలసిపోయినందుకో 4 రోజులు రెస్ట్, నిలబోతుంది. ఇట్లా ఇది అయిపోగానే దుర్గామాతలు, ఇది అయిపోగానే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు వస్తాయి, అది అయిపోగానే అయ్యప్ప మాలడు, అది అయిపోగానే ప్రో కబడ్డీ. ఇక మన బోరాన్ని మొత్తం వాడు తీర్చుంటే దింపుతాడు తప్ప రాజకీయం దిక్కు తొంగి చూడని ఎడిగా. వారికి రాజకీయం గురించి ఆలోచన చేసే అవకాశం ఇయ్యారన్నట్టు. ఇక మరి ఎట్లొస్తుంది మన రాజ్యం? అందుకే నేను చెప్తా ఉన్నా బిడ్డలారా, మీరు సర్పంచులకు పోటీ పడండి, ఎంపీటీసీలకు పోటీ పడండి. ఈ రాష్ట్రాన్ని మీ చేతులకు తెచ్చుకోవాలంటే మీరు రాజకీయ కోరిక మీకు ఉండాలి. మీరు రాజకీయంగా బయటికి రావాలి. మీ ఆకాంక్షల కోసం ఒక ఊళ్ళే ఓ మంగళాయన పోటీ చేస్తాడు. కుర్మాయన సాకలైన కమ్మరాయన కుమ్మరాయన అందరం కలిసి సపోర్ట్ ఇచ్చిన బీసీ బిడ్డని గెలిపించుకున్నప్పుడు మాత్రమే మన ఐడెంటిటీ మనం గుర్తుపట్టగలుగుతాం మిత్రులారా. లేకపోతే ఇక ఎట్లా చెప్తారంటే చూడిగా వాళ్ళ ముచ్చట ఎట్లుంటదంటే, నేను కూడా విన్నా. మహేష్ అన్న ఒక దగ్గర నాకు ఎదురైన ముచ్చట చెప్తా. గిట్లే ఒక 4 బీసీలం కూర్చున్నాం. అరే మనం అంత ఒకటి కావాలరా అని చెప్పాను అనుకున్నాం. ఆడున్న ఒక రెడ్డి ఆయన ఏమంటాడు ఎరికేనా, అగో సాకలైన పిల్లని మంగళాయనకి ఇస్తారా, మంగళాయన పిల్లని సాకలైనకి ఇస్తారా అని అగో పుల్లే వేసిపోయిండాడు. అమ్మ మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి, అక్కినే నాగార్జున ఆయన కమ్మ ఆయన మొన్న చేసుకున్న కోడలు సమంత
క్రిస్టియన్, వాళ్ళకు కులాలు లేవు, మతాలు లేవు, కానీ మన మధ్యలో ఈ శిక్ష ఎందుకు పెడుతున్నారని నేను అడుగుతా ఉన్నా. మనమంతా ఒక్కటే అని చెప్పి కోరుతా ఉన్నా మిత్రులారా. వాళ్ళకు లేని కులం మనకు ఎక్కడిది? మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేదైతే? జర శైలు పూరేసి అవి అర్థమైతే నాకు రైట్. ఇంకా చాలా అద్భుతమైన వక్తలు ఉన్నారు. కత్తి మహేష్ అన్న మాట్లాడతాడు, మీరు చూడాలి ఎట్లుంటుందో. అది కత్తి దిగినట్టే ఉంటది. గాజుల సీనన్న మాట్లాడతాడు, అది గాజుల గలగల లెక్క ఒక విప్లవాన్ని సృష్టించే మాటలు. ఇంకా మీరు వినాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు తీసుకున్న మైక్ ముందుగా, ఇగో ఇట్లా మనల్ని ఎప్పుడు చూసినా క్రికెట్లు, ఐపీఎల్, అయ్యప్ప మాలలు ఇవి టెంట దింపుతా ఉంటారు. వాళ్ళు మాత్రం తిరగరు. మరి మనమేమంటున్నాం, మనం చెందరాద్దాం, ఇప్పుడు వాళ్ళు తిరగని చూద్దాం. ఇక ఏం పెద్ద నేను చెప్తున్నా తప్ప. బీసీ ఎస్సీ ఎస్టీలం ఒక్కటి, మనము ఒక్క జాతి బిడ్డలుగా చేసినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈ అగ్రవర్ణాలలో ఏం చేసిరంటే, అంబేద్కర్ అంటే ఓన్లీ దళితుల మనిషిగా చెప్పారు, కానీ దళితుల మనిషి కాదు. ఆయన నాకు దేవుడు లాంటోడు. ఆయన పెట్ట భిక్షతోటే ఇలా నేను మల్లన్నగున్నా, ఆయన పెట్ట భిక్షతోటే నేను ఇలా వార్తలు చదువుతున్నా, ఆయన పెట్ట భిక్షతోటే మీ ముంగట వచ్చి నిలబడ్డ మిత్రులారా. ఈ బోధన్ గడ్డ సాక్షిగా చెప్తున్నాం, ప్రాణం పోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని మర్చిపోం. ప్రాణం పోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ బాటను వదలమని చెప్పి చెప్తా ఉన్నాం. వీళ్ళు చెప్తా ఉంటారు మనకి, ఇంకా నీ పిల్లగా నాన్నకిస్తావా, నీ పిల్లని ఆయనకిస్తావా, మంగళాయన పిల్లగా నువ్వు చేసుకుంటావా అని చెప్పాను అన్నాడు. ఎస్ రా చేసుకుంటామని, నేను దళిత బిడ్డను చేసుకున్నాను నేను ఇలా గర్వంగా చెప్తా ఉన్నా. అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టింది నాకు, అవకాశం ఇచ్చింది నాకు. ఎక్కడి నుంచి ఇదంతా? మనం చదువుకుంటామంటే చదువుకు దూరం చేసిరు. మన పోరాడు అడిగిపోతాడు, సర్కారు బడిపోతాడు. కాబట్టి సర్కారు బడిలో సార్ లేకున్నా సర్కారు పట్టది, ఇక్కడ ఎమ్మెల్యేలకు పట్టది. ఎందుకంటే ఎమ్మెల్యే కొడుకు ఆడ కాన్వెంట్ లో చదువుకుంటాడు. కాబట్టి మన పోరానికి చదువు రాకుండా చేస్తారు. 5 లక్షల కోట్ల బడ్జెట్ ఈ తెలంగాణ రాష్ట్రం 5 సార్లు పెట్టిరు యావరేజ్ గా. 5 లక్షల కోట్ల బడ్జెట్ లా 85% ఉన్న మన బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, మైనారిటీ బిడ్డలకు 5 లక్షల కోట్లలో 30 మందానికి ఎక్కువనే రావాలి కదా. కానీ ఇలా మన చేతిలోకి సంపద రాలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆడ పైసలు ఇగో ఇది కానీ గదని కేటాయించే కాడ మనోడు లేక, ఇగో ఈ బాధ. ఆడ మనోడు రావాలంటే 500 తీసుకొని రెడ్డి గారు మన ఇంటికి రాగానే మనం తీసి జేబులో పెట్టుకొని, అరే నా బీసీ ఓడు ఉండు కదరా, నా ఎస్సీ ఓడు ఉండు గారా, నా ఎస్టీ ఓడు ఉండు గారా, నా ఓనికి వేసుకుంటా. ఆ లోపలికి పోయినాక చూస్తా ఆడాడు ఎవరికి వేసిన సంగతి చూడాడు. కానీ ఓడిచిపోయా. మరి వాడు 60-70 ఏళ్ళ నుంచి ఆడు మోసం చేస్తున్నాడు. ఒక్కసారి లోపలికి పోయినాక మనం మోసం చేసి ఓడిచిపోయా. అంతేనా? ఇక మోసమే చేయాల్సిన పని ఇప్పుడు మన మీద ఉన్నది. ఇంకా కొన్ని రోజులు ఈ అగ్రవర్ణాలకు మనం అవకాశం ఇచ్చినామంటే, వెనుకట ఎట్లుండే పరిస్థితి, దొరల ఇండ్ల ముంగటికి వెళ్ళి పోవాలంటే చెప్పులు చేతులు పట్టుకొని పోయేది మన జాతి బిడ్డలంతా. ఇంకొక కొన్ని రోజులు మనం ఓటుని పొరపాటు చేసినామే అనుకో, మళ్ళవే కాలం వస్తుంది బిడ్డలారా. మా అయ్యలు వాళ్ళ పాలే అయ్యారు, మా తండ్రులు వాళ్ళ పాలే అయ్యారు, తాతలు వాళ్ళ పాలే అయ్యారు. మేమిగా వాళ్ళ పాలు కాదలుచుకోలేదు. వాళ్ళ భరతం పట్టేందుకే మేము ముంగడికి వచ్చినాం మిత్రులారా. మీ అందరినీ తీసుకొని పోయి ఒక యుద్ధాన్ని చేయడానికి సిద్ధమైనాం. ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేనే ఎక్కువ టైం తీసుకుంటే కూడా ఉప్పు సంతోష్ మళ్ళా ఫీల్ అవుతాడు. కాబట్టి మిత్రులారా, మరి సభాధ్యక్షుడు ఉప్పు సంతోష్ గారు తీన్మార్ మల్లన్న మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. చాలా మాట్లాడిండు. నేను 2 మాటలు చెబుతా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు, చదువుకో, కలిసి పోరాడు అనే ఒక్క మాట మనందరి దళితుల్ని ఒక ఇన్స్పిరేషన్ చేసి, అందరం చదువు దిశగా, సంఘటితమయ్యే దిశగా, మన హక్కుల్ని పోరాడే దిశగా మనందరినీ పురోగమింపజేసింది. ఇప్పటి వరకు మనకు కొన్ని హక్కులు ఉన్నాయని, మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని, మనకు రాజ్యాధికారం సంపాదించే అవకాశం ఉందని మాత్రమే మనకి ఇన్నాళ్ళు
తెలిసింది. కానీ అంబేద్కర్ చెప్పిన ఒక్క మాట మనం ఇంకొకటి మర్చిపోయాం. రాజ్యాధికారం లేని ఏ జాతి అయినా నశించిపోతుంది అని ఇంకొక మాట చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పటి వరకు మనం కేవలం ఓటర్లుగా మిగిలిపోయాం, పాలితులుగా ఉండిపోయాం. పాలకులం ఎప్పుడు అవుతాము? 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం అధికార పీఠంలోకి ఎప్పుడు కూర్చుంటాము? ఇంకా ఎన్నాళ్ళు మనం వెయిట్ చేయాలి? ఎన్నాళ్ళు మనం అలాగే ఓటర్లుగా మిగిలిపోవాలి అనే తీర్మానం మళ్ళీ అడుగుతున్నటువంటి విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్ గా చెప్పారు, రాజ్యాధికారమే మాస్టర్ కీ. మన ప్రగతికి, మన జాతి పురోగతికి రాజ్యాధికారమే మాస్టర్ కీ. అందుకే కేవలం దళితులు కాదు, దళితులు, బహుజనులు, మైనారిటీలు అందరూ కలిస్తేనే మనకు రాజ్యాధికారం వస్తుంది. బహుజనులు అంటేనే మనం సంఖ్యాపరంగా ఈ మైనారిటీలు, నిజానికి మైనారిటీలు బహుజనులు అనేది మనల్ని కాదు, అసలు అధికారంలో ఉన్న వాళ్ళ శాతం ఎంత? 4%, 5%, 10% ఉన్న వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు. మనం వాళ్ళ ఓటర్లుగా మిగిలిపోదామా? ఎంతకాలం మిగిలిపోదాము? వచ్చే ఎన్నికల్లో అయినా ఈ పరిస్థితి మారాలి. బహుజనులు, దళితులు, మైనారిటీలు కలిసి రాజ్యాధికారం సంపాదించాలి అనే అంబేద్కర్ ఆశయాన్ని ఉప్పు సంతోష్ అన్న ఈ రోజు ముందుకు తీసుకురావడం, ఒక పిడికిలిగా మనందరం కలిస్తే రాజ్యాధికారాన్ని సంపాదించుకోగలం అని ఇక్కడ నుంచి గళమెత్తి చాటడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఉప్పు సంతోషన్న అంబేద్కర్ ఆశయాల్ని అర్థం చేసుకున్న తీరు, దాన్ని అమలు పరచాలనుకున్నటువంటి ఆవేశం, ఆ ఆవేశానికి మనందరం తోడు కావాలి. ఈ రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవాలి. అంబేద్కర్ ఆశయం కేవలం మన ప్రగతి, మన చదువు, మన పోరాటమే కాదు, రాజ్యాధికారం కూడా, అది కూడా మన హక్కే. ఎన్నాళ్ళని ఓటేస్తూ వాళ్ళని రాజ్యాధికారంలో వాళ్ళని సీట్ల మీద కూర్చోబెడదాం, అది మన హక్కు కదా. మనం మనకై ఓట్లు వేసుకోలేమా? ఇందాక లిస్టుని చూస్తుంటే బాధ అనిపిస్తోంది. ఓడిపోయిన వాళ్ళు వాళ్ళే, పోటీ చేసిన వాళ్ళు వాళ్ళే, గెలిచిన వాళ్ళు వాళ్ళే, అందరూ అగ్రకులాలే. మరి మనం కనీసం ఈసారైనా ఆ మార్పుకు సంకేతం మన సంతోషం అవుతారని ఆశిస్తూ జై భీమ్. तरक्की नहीं कर पा रहे हैं, उसकी मेन वजह हम खुद है। हम खुद पीछे हो रहे हैं हमारे अपने हाथ से दूसरों को छूकर। हम चाहते तो हमारे भाई जो तुम्हारे बीच है, जैसे उप्पू संतोष है, उस जैसे भाई को अगर हम आगे लाए, तुम्हारे बीच का आदमी है, वैसे आदमी से हमको तरक्की मिलेगी। मगर हम ऐसे लोगों को चुन के लाते हैं, पहले वो हमारे पास आके हमारे हाथ पैर जोड़ते हैं, हम फौरी उन्हें वोट डाल देते हैं। कई मर्तबा यहीं पर नहीं, पूरे इंडिया में चलता है, सिर्फ पैसे वालों को वोट दिया जाता है। पैसा खर्च करो, वोट लो। आज से पैसा दिए भी तो वोट मत दो, उसको वोट दो जो तुम्हें समझ में आए, जो आवाम की खिदमत के लिए आगे आए। आज हमारे बीच ऐसा बीज बोया गया, हिंदू, मुस्लिम, सिख, ईसाई चार डिवाइड करके एक मुस्लिम का वोट लेने वाला रेडी हो गया, एक हिंदू का वोट लेने वाला रेडी हो गया, एक क्रिश्चियन का। माइनॉरिटीज कहां जाएंगे? एसटी, एससी कहां जाएंगे? हमें आगे आना चाहिए और हमारे वोट की ताकत को समझना चाहिए। आज का ये जो जलसा है, माइनॉरिटीज, एसटी, एससी, हिंदू, मुस्लिम एकजहती का जलसा है, समझिए आप। क्योंकि उप्पू संतोष हिंदू मुस्लिम नहीं, माइनॉरिटी जो गरीब है, मिसाल देता हूं मैं आपको, गांव में सबसे ज्यादा मेहनत मजदूर किसान करता है, आज उसको भी खाने के लिए पैसा नहीं है। अभी रास्ते में मुझे बता रहे थे कि मैं यहाँ पर हल चलाया हूँ, बैलगाड़ी के साथ हल चलाया हूँ। तो ऐसे मेहनत करने वालों के साथ आगे आए, और जो यहाँ पे बाबा अंबेडकर साहब के जो पोतरे आए हैं, मैं उन्हें भी मुबारकबाद देता हूँ। वो हमारे बीच आए और हमारी एसटी, एससी और माइनॉरिटीज को हिम्मत देने के लिए। और मैं भी हैदराबाद से आपके बीच इस वजह से आया हूँ कि यहाँ पर हिंदू मुस्लिम एकजहती के साथ तरक्की होगी हमारे मुल्क की। हिंदू मुस्लिम अगर लड़ेंगे तो हम कभी तरक्की नहीं करेंगे। हम हिंदू मुस्लिम भाई भाई की तरह रहेंगे तो हमारी तरक्की होगी। बहुत बहुत शुक्रिया बाबा अंबेडकर साहब का, जो इस दुनिया में एक मिसाल कायम करके चले गए। आज उनके नाम के साथ उनके पोतरे को तक पहचाना जा रहा है। हम भी ऐसा कुछ काम करें। థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికీ ముద్దుగా
మనందరి ముద్దు పేరు ఉప్పు సంతోష్ అన్న. కానీ సభ పెట్టే కాంచి రేపటి కాంచి అగ్ర కులాలకు ముప్పు సంతోష్ అన్న అవుతాడు. ఈ ఉప్పు సంతోష్ అన్నని ఇంత కష్టపడి ఇంత బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి ఈరోజు మనం అందరం ఢిల్లీకి వెళ్ళి అంబేద్కర్ గారి మనమడైనటువంటి రాజరత్న అశోక్ గారిని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టామంటే ఈ ప్రతిఫలం 2019లో అసెంబ్లీలో బోధన నుంచి బీసీల గలం వినిపించాలని చెప్పి అందరం గుర్తు చేస్తున్నా. ఆ మీటింగ్ పెడితే లక్షల మంది పోతే వేదిక కింద కూర్చున్నటువంటి లక్షల మంది ఎవరే అంటే మన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. వేదిక మీద కూర్చున్న వాళ్ళు అంటే కమ్మోళ్ళు, వెలుమోళ్ళు, రెడ్డోళ్ళు, కోమటోళ్ళు, బాపనోళ్ళు. వేదిక కింద మనం 99% బడుగు బలైన వర్గాలు బహుజనులుంటే వేదిక మీద మాత్రం 99% అగ్ర కులాలు ఉన్నారనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీని పిలిపించి సంగారెడ్డిలో ఓ బహిరంగ సభ పెడితే లక్షల మంది బహుజనులు కింద ఉన్నారు, 99% అగ్ర కులాలు వేదిక మీద ఉన్నారు. కానీ ఈ వేదిక చూస్తుంటే మనందరికీ దసరా పండుగ ఉన్నంత ఆనందం ఉంది. అక్కడ వేల మంది బహుజనులు ఉన్నారు, ఇక్కడ కూడా ఒక్క అగ్రకుల నాయకులు లేకుండా ఈ వేదిక మీద కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. సామాజిక న్యాయం అంటే ఇదే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ సామాజిక న్యాయం రావాలంటే ఢిల్లీ కోట మీద మన బహుజన జెండా ఎగిరేయాలి, అసెంబ్లీ మీద మన బహుజన జెండా ఎగిరేయాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. కొంతమంది కూర మేధావులు చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మీటింగ్ పోతున్నాం అంటే అరే నీ అమ్మ అంతరిక్షంలో పోతున్నాం కదరా, ఇంకెక్కడ కులం అంటారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రణబ్ ముఖర్జీ మీకు అందరూ తెలుసు, మాజీ రాష్ట్రపతి. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయినప్పుడు ఏం రాశారు పేపర్లలో, టీవీలలో? ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవి దక్కిందని రాశారు. కానీ ఓ దళిత బిడ్డ మన పేగు తెచ్చుకొని పుట్టినటువంటి మన రక్త సంబంధికుడు ఒక రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయినప్పుడు ఏమని రాశారు పేపర్లా? దళితుడికే రాష్ట్రపతి పదవిని రాసిరు. అంటే బాపనాయన అయినప్పుడు మన బాపనాయనకే రాష్ట్రపతి పదవిని రాసిరా? బాపనాయనకు మాత్రం రాష్ట్రపతి పదవిని రాయారు. కానీ ఇవాళ భారతదేశంలో ప్రోటోకాల్లో ఇవాళ మొదటి పౌరుడు రాష్ట్రపతి పదవి కూడా ఈ దేశంలో కులాన్ని అంటగట్టిన దుర్మార్గం ఉందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అందుకోసమే ఈ కులం గోడలను కూల్చేయాలి, ఈ మతం గోడలను కూల్చేయాలి, బహుజన రాజ్యాధికారం రావాలి. మీకు అందరు తెలుసు, ఒకనాడు రాజ్యం రావాలంటే సైనికులంతా యుద్ధం చేసి సంపుకొని కత్తులు తీసుకొని యుద్ధం చేసి రక్తం ఏరులై పారితే గాని రాజ్యాధికారం రాకపోయేది. కానీ ఇప్పుడు ఆ మహనీయుడు మన బహుజనుల దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి నెత్తురు చుక్క రాలకుండా నీ ఓటు నీ జాతి బిడ్డ కేసుకుంటే ఇవాళ మనకు రాజ్యాధికారం వస్తుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అందుకోసమే ఈ బోధన బిడ్డలు 2019లో మీరు తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కత్తులు పట్టుకొని యుద్ధం చేయవలసిన అవసరం లేదు. మన కత్తి ఏది, మన తుపాకీ ఏది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధం ఓటు. ఆ ఓటు పోటుతోటి ఈ దొరల పటేళ్ల రాజ్యానికి గోరిగట్టవలసినటువంటి అవసరం ఉన్నది. వచ్చేవా పోయినవా, అన్నం పెడుతుర్రా పోతున్నా అని కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కులం లేదంటారు. అంబేద్కర్ గారి విగ్రహం ఓలు పెట్టాలి, మన దళితన్నలే పెట్టాలి. ఓ పూలే విగ్రహం ఓలు పెట్టాలి, మన బీసీలే పెట్టాలి. అదే విధంగా ఓ కొమరం భీం విగ్రహం ఓలు పెట్టాలి, మన గిరిజనులే పెట్టాలి. కానీ ఎన్టీ రామారావు విగ్రహం మాత్రం మనందరం పెట్టాలి, జలగమంగళరావు విగ్రహం మాత్రం మనమందరం పెట్టాలి, అదే మర్రి చెన్నారెడ్డి విగ్రహం మాత్రం మనందరం పెట్టాలి. ఎవరి కోసం పనిచేశారు వాళ్ళు? ఎవరి కోసం పనిచేశారంటే వాళ్ళ కులం కోసం పనిచేశారు, వాళ్ళ వారసత్వ రాజకీయాల కోసం పనిచేశారు. కానీ ఈ మహానుభావులు కోట్లాది మంది మన బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి పనిచేసారు. వాళ్ళు పుండమి చంద్రుల లెక్క, ఓ సూర్యుని లెక్క ఉదయించే చంద్రులైన విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. పుండు మీకైతే అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, పుండు మీకైతే ఆయింట్మెంట్ మళ్ళీ రాస్తే తక్కువ అవుతుందా? పుండు ఎవరికైందో ఆయింట్మెంట్ కూడా అలా రాసుకోవాలి.
మనమేం చేస్తున్నామంటే పుండు మల్లన్నకైతే ఆయింట్మెంట్ మీరు రుద్దుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. దొరలకు పటేళ్లకు ఓట్టేసి మన బతుకులు మారాలంటే మారే అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. కడుపు నొప్పి నాకిలేస్తే మన సంతోషానికి గోలేస్తా తక్కువైతుందా? కడుపు నొప్పి ఓనికి లేచిందో వాడు మందు గోలేసుకుంటే తక్కువైతుంది. కడుపు నొప్పి నాకు లేచింది నేను వేసుకోవాలి. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ఆ పటేల్ బాగున్నాడు, ఈ దొర బాగున్నాడు, వాడు బొర్రలు పెంచిండు, వాడు బింజికారులు వచ్చిండు అని చెప్పి ఆ దొరల పటేళ్ళ కొట్టేసి తెల్లారి నుంచి ఏమంటున్నావు, అయ్యా మా పిల్లగానికి స్కాలర్షిప్ వస్తుందా, అయ్యా మా పిల్లగానికి సంక్షేమ హాస్టల్ పెడతావా, ఆసరా పింఛన్ ఇస్తావా, సబ్సిడీ బియ్యం ఇస్తావా, గుడి దగ్గర భిక్షగాల లెక్క భిక్షా చేయంటున్నాము. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు, యాచించడం మానండి శాసించండి అని చెప్పాడు. ఈ బోధన గడ్డ నుంచే మనం శాసించాలి. 2019లో మన ఓటు మనం వేసుకొని ఈ 2019లో అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేని అడుగుపెట్టి ఇవాళ 5 లక్షల మందితోటి ఇదే బోధన గడ్డ మీద విజయోత్సవ సభ పెట్టుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అప్పుడే ఈ మీటింగ్ కో సార్థకం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ త్యాగాలు మన అయితే భోగాలు వాళ్ళే అవుతున్నాయి, ఓట్లు మన అయితే సీట్లు వాళ్ళే అవుతున్నాయి. సీట్లు వాళ్ళ దగ్గర నుండి సంపద వాళ్ళు పెట్టుకొని మనను బిచ్చగాళ్ళ లెక్క ఆడిస్తున్నారు. అందుకోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, తల వంచే మేకలు బలిస్తారు గాని గర్జించే సింహాలు కాదన్నాడు. మేక ఎవరికైనా హాని చేస్తారా? ఎవరికి హాని చేయరు. దాని పాపం ఆకులను తిని ఆ దానంతా బతుంది. కానీ మల్లమ్మ పండుగ పేరు మీద, మారమ్మ పండుగ పేరు మీద, ఆదివారం పేరు మీద మే అంటున్నా కనికరం లేకుండా చెవులు పట్టుకొని కోసుకూర వండుకొని తింటాం. అదే పులి వచ్చిందంటే, ఈ బోధనకి 5 పులులు వచ్చినాయంటే బోధన పట్టణం కాలైపోతుంది. అందుకోసమే ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారు స్ఫూర్తిగా మనం అగ్ర కులాల కింద తల వంచే మేకలు కావద్దు, గర్జించే సింహాలు కావాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అట్లాంటి రాజ్యం కోసం ఇవాళ ఉప్పు సంతోష్ మీరు చూస్తున్నారు ఎంత స్మార్ట్గా ఉన్నాడు. చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నాడో. సినిమాల హీరోలు కూడా మనకిరారు. ఇవాళ సినిమాలు ఇవాళ చాటనంతా మేకప్ వేస్తే గానీ వాళ్ళని వీడియోలో తీయలేం. ఎందుకంటే కత్తి మహేష్ అని వచ్చిన సినిమాల గురించి తెలుసు. కానీ మంచిగా 6 అడుగుల బుల్లెట్, మంచిగా కోట్ వేసుకున్నాడు, చదువుకున్నాడు, మంచి దమ్ము ఉన్నది, ధైర్యం ఉన్నది. మేము వచ్చేటప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టాడు, బాబు జగజీవనరావు విగ్రహాలు పెట్టాడు. ఈ పైసలు ఏ పార్టీలో ఖర్చు పెడుతున్నావు, ఓ నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, ఎమ్మెల్యే వస్తుంది. కానీ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇవాళ ఉప్పు సంతోషాన్న ఆయన కోసం జీవించలే, ఆయన జీవితం ఎప్పుడో మర్చిపోయిండు, జాతి కోసం నిలబడ్డాడు. కాబట్టి ఈ బోధన గడ్డ మీద కయ్యానికి కాలు దువ్వి బిడ్డ ఖబర్దార్, రేపటి నుంచి కబడ్డీ ఆడదాం, అసెంబ్లీలో అడుగు పెడదామని చెప్పి మన బహుజనులందరినీ ఏకం చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మల్లన్న బ్రహ్మాండంగా చెప్పాడు, ఇవాళ గజ్జ కట్టేది మనం, పాట పాడేది మనం, దునికి ధూమ్ధాం చేసేది మనం, బతుకమ్మ ఆడేది మనం, పోతరాజు చేసేది మనం. కానీ అసెంబ్లీ పోయేది వాడు, పార్లమెంట్కి పోయేది వాడు, శాసన మండలి పోయేది వాడు. మనం ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రక్తం మన శరీరంలో ఉంటే, మనకు ఆత్మగౌరవం ఉంటే ఈ రోజు నుంచే బిడ్డ మేము పోతరాజులం కాదు, మేము దునికి ధూమ్ధాం చేసుడు కాదు, మాకు అసెంబ్లీ సీట్లు కావాలి, పార్లమెంట్ సీట్లు కావాలి, ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి మనం పోరాడవలసినటువంటి అవసరం ఉన్నది. మనం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్కసారి చూసుకోండి, తెలంగాణ రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం జరుగుతుంది అనుకున్నాం. 1200 మంది చచ్చిపోయారు మన బిడ్డలు, మన పేరు తెచ్చుకొని పెట్టినటువంటి బిడ్డలు. 1200 మందిలో 1100 మంది మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు. త్యాగాలు మనం చేస్తే ఇలా సీట్లు వాళ్ళకు వచ్చినాయి. నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నా, నా రక్తం ఒత్తులో ఎట్లయితే నీళ్లు చలసలసల మసలుతాయో నేను జిల్లాలు తిరిగినప్పుడు అట్టున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఖమ్మం జిల్లా రామిరెడ్డి వెంకరెడ్డి ఉండే, అదే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు అయిండు. నల్లగొండ జిల్లా అంతకుముందు జానారెడ్డి ఉండే, ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి అయిండు. మహబూబ్నగర్ జిల్లా ఇదే చూపెల్లి కృష్ణారావు డికే అర్నారెడ్డి ఉండే, ఇప్పుడు లక్ష్మారెడ్డి అయిండు, అదే చూపెల్లి కృష్ణారావు అయిండు. రంగారెడ్డి జిల్లా అత్త పోయింది, అల్లుడు వచ్చిండు.
మెదక్ జిల్లా సునీత లక్ష్మారెడ్డి ఉండే హరీష్ రావు అయిండు. ఇదే నిజామాబాద్ జిల్లా పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఉండే, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు. జిల్లాలకు జిల్లాలు అగ్ర కులాల గుప్పెట్ల పట్టుకొని మనని ఆడిందే ఆట పాడిందే పాట అంటున్నారు. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మన శరీరంలో అంబేద్కర్ గారు దండేసి దండం పెట్టడం అంటే అంబేద్కర్ ఆశయాలను సాధించవలసిన అవసరం ఉంది. పూలే గారి ఆశయాలను సాధించవలసిన అవసరం ఉంది. కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా మనం అసెంబ్లీ కోటను మనం ఖచ్చితంగా బహుజనుల జెండా ఎరేసుకోవాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అందుకోసం ఎక్కువ సమయం లేదు కాబట్టి అందుకోసం ఖచ్చితంగా మీరు మౌనంగా ఉండొద్దు. 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు అందరం ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉండి ఆ 5 సంవత్సరాల ముందు ఓటు వచ్చినప్పుడు మల్లన్న చెప్పినప్పుడు ఇవాళ ఆ పటేల్కి ఏదినా ఈ దొరకేదినా వీనికి ఏదినా అని చెప్పి మనం బాధపడి వారికి ఓటేయొద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. చివరికి ఒక ముచ్చట చెప్పి నేను ముగిస్తా. మన తాత వాని తాతకి ఓటేశాడు. ఎక్కడ పోయిండు వాని తాత? పార్లమెంట్ పోయిండు. పార్లమెంట్ లో వాని తాత ఫోటో గాంధీ నెహ్రూల పక్క పోయిండు, వాని తాత ఫోటో ఉంది. ఇలా మన తాత ఎక్కడ పోయిండు? కాటికి కాలు చాపిండు, మట్లే కలిసిపోయిండు. మన తాత చరిత్ర ఎక్కడ లేదు. ఇవాళ మన అయ్య వాని అయ్య కోటేశాడు. వాని అయ్య ఎక్కడ పోయిండు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పోయాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పక్క పెట్టి వాని అయ్య ఫోటో ఉంది. ఇవాళ మన అయ్య ఫోటో ఎక్కడ ఉంది తెలుసా? మనం పార్టీల పేరు మీద టిఆర్ఎస్ పార్టీ నాది, కాంగ్రెస్ పార్టీ నాది, బీజేపీ పార్టీ నాది, టీడీపీ పార్టీ నాదని చెప్పి మనం కొట్టాడుకుంటే, ఆ పటేళ్ల గురించి దొరల గురించి కొట్టాడుకుంటే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నీ అయ్య ఫోటో పోలీస్ స్టేషన్ పెట్టిందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇవాళ మనం తాత ఓటేస్తే తాత బతుకుమారదా, మన అయ్య ఓటేస్తే మన అయ్య బతుకుమారదా. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మళ్ళా మన వారికి కొడుకు కేటిస్తున్నాం. మన తాత ఏమన్నాడు? అయ్యా బాంచంద్రా నీ కాలు మొక్కుతున్నాడు. మన తండ్రి ఏమన్నాడు? అయ్యా పటేలా దొరా అని మన తండ్రి అన్నాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? సార్ సార్ అంటున్నాం వారి కొడుకుని. అంటే భాష మారింది తప్ప బహుజనులకు రాజకీయ గులాంగీర్ మారలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అంబేద్కర్ గారి గురించి చెప్పడం అంటే నా వయసు సరిపోదు. మళ్ళా వెళ్ళాక నిజామాబాద్ లో అంబేద్కర్ గారి కాలు మొక్కాడు. ఎందుకు మొక్కాడు? అంత చదువుకొని టీవీలో పెద్ద నౌకరు పెట్టుకొని లక్షల రూపాయల నౌకరు పెట్టుకొని ఈ అర్ధమరాత్రి ఈ గడ్డ మీదకి ఎందుకు వచ్చాడు అంటే ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. అంబేద్కర్ గారు ఆనాడే ఆలోచించాడు, నా బడుగు బలైన వర్గాలు పైసకో పొలంకో తావుడుకో తిండికో బెదిరింపులకో భయానికో భక్తికో ఓటు నమ్ముకుంటారు, ఆ అగ్రకుల పాలకుల మీద భయపడతారని చెప్పి అంబేద్కర్ గారు ఏం చెప్పిండు? పర్దసాడు ఓటు సిస్టమ్ పెట్టాడు. పర్దసాడు ఓటు సిస్టమ్. నువ్వు ఓటేసినప్పుడు దడిగట్టి నువ్వు ఓటేసినప్పుడు వెంకటేశ్వర స్వామి చూడాడు, కేసీఆర్ చూడాడు, చంద్రబాబు నాయుడు చూడాడు, మోడీ కూడా చూడాడు. కానీ పర్దసాడు ఓటు కూడా నువ్వు పోయి పటేల్ గుద్దుతుంటే, నువ్వు పోయి దొరకగుద్దుతుంటే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అంబేద్కర్ కలగనటువంటి రాజ్యం రావాలంటే, బహుజన రాజ్యం రావాలంటే ఏం చేయాలి? మన తాత ఓటేసిన పర్దసాట్లో మన తాత బతుకు మారలేదు, మన తండ్రి బతుకు మారలేదు, మన బతుకు కూడా మారరు. మనం ఇట్టే ఉంటే వారి కొడుకు మన కొడుకు ఓటేస్తాడు, మన మనమడు వారి మనకేస్తాడు. ఈ మీటింగ్ తోటైనా ఇవాళ ఆత్మ సాక్షిగా దేవుడు లేదని అనవసరం. మీ ఆత్మ ఉంటే ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయండి. బహుజనులమంతా మేము ఒకటే, వృత్తులు వేరైనా మా రక్తం ఒకటే, మా మనసు ఒకటే. ఈ 2019లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మందరం మా ఆత్మ సాక్షిగా మా బిడ్డకే మా జాతి బిడ్డకే ఓటేసి అసెంబ్లీ నిలబెడతాం. మా ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ కోటలు వినిపిస్తాం, హైదరాబాద్ లో వినిపిస్తామని చెప్పి ఇవాళ ప్రమాణం చేయండి. దీనికే సార్థకం ఉంటుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ బిడ్డలకు, నా బోధన అన్నలకు, అమ్మలకు, అక్కలకు, విలేకరులకు, నన్ను ఇక్కడ పిలిచినటువంటి ఉప్పు సంతోషకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. जिन जिन महापुरुषों ने और महानायिकाओं ने और यहाँ पर उपस्थित सभी मेरे भाइयों को, बहनों को और माताओं को राज रत्न अंबेडकर का जय भीम।
आप सभी लोगों को हिंदी समझ में आएगा? मेरे ख्याल से अभी तक तो आपको हिंदी आ जानी चाहिए थी, क्योंकि मोदी ने इतनी हिंदी में आप लोगों से बदमाशी की है। अच्छे दिन आएंगे बोल बोल के आपको तो हिंदी में ही बोला था, हिंदी में ही आप लोगों को ठगा था, तो आपको तो हिंदी पता होनी चाहिए। तो मैं भी अपनी बात हिंदी में ही रखूंगा। तो आज यहां पर हम लोग जो इकट्ठा हुए हैं, कुछ मैं आप लोगों की बात समझने की कोशिश कर रहा था। सभी लोग वोट के अधिकार के ऊपर बोल रहे थे, बाबा साहब ने दिए हुए अधिकार पर बोल रहे थे, यहां तक कि हमारे मुस्लिम भाई भी बाबा साहब अंबेडकर जी के हक और अधिकार के बारे में आपको बात कर रहे थे। तो मैं आप सबसे कुछ बातें इसी विषय में रखना चाहूंगा। देखो, इस देश में केवल शेड्यूल कास्ट के ही नहीं, बाबा साहब ने इस देश में हर एक दबे कुचले, हर एक वर्ग की लड़ाई बाबा साहब अंबेडकर जी ने इस देश में लड़ी है। केवल शेड्यूल कास्ट की नहीं, एससी की नहीं, एसटी की हो, ओबीसी की हो, माइनॉरिटीज की हो, इस देश के सभी लोगों की लड़ाई बाबा साहब अंबेडकर जी ने इस देश का संविधान लिखकर बनाई है। मैं आपको एक बात बताना चाहूंगा। बाबा साहब जब इस देश का संविधान लिख रहे थे, तो इस देश के बीसी कैटेगरी के लोगों को लगा कि बाबा साहब तो इस देश का संविधान लिख रहे हैं, लेकिन हमारे कैटेगरी में से, बीसी के कैटेगरी में से कोई भी उस संविधान सभा पर नहीं है। तो हम बाबा साहब अंबेडकर जी के पास जाते हैं और बाबा साहब से विनती करते हैं, रिक्वेस्ट करते हैं कि हमारे लिए भी इस संविधान में आप अच्छी अच्छी बातें लिखे, अधिकार लिखे, अधिकारों का प्रावधान करें। इसलिए बीसी के महाराष्ट्र के एक नेता है पंजाबराव देशमुख। ये पंजाबराव देशमुख बाबा साहब अंबेडकर जी से मिलने गए। बाबा साहब जिस बंगले में संविधान लिख रहे थे, वहां पर ये देशमुख साहब आए। बाबा साहब संविधान लिखने में व्यस्त थे। उन्होंने देखा कि पंजाबराव देशमुख आए, ओबीसी के, बीसी के बहुत बड़े नेता है, बहुत बड़े लीडर है, वो आए हैं। बाबा साहब ने देखा कि पंजाबराव आए हैं, बाबा साहब ने उनको अंदर बिठाया और बाबा साहब बहुत थक चुके थे, इसलिए बाबा साहब ने वो संविधान का प्रारूप, वो संविधान का ड्राफ्ट जहां तक बाबा साहब ने बनाया था, वो पंजाबराव देशमुख के हाथ में दिया और पंजाबराव देशमुख को कहा कि मैंने ये संविधान का ड्राफ्ट अब तक बनाया है, ये आप थोड़ी देर पढ़ो, मैं बाहर टहल कर आता हूं, एक चक्कर मार के आता हूं, ताकि मैं भी थोड़ा सा फ्रेश हो जाऊं, और इसमें कुछ गलती हो तो मुझे बताओ। अब पंजाबराव देशमुख आए थे बाबा साहब अंबेडकर जी से विनती करने के लिए कि हमारे लोगों के लिए आप इस संविधान में प्रावधान, उसमें फैसिलिटीज डालो। पंजाबराव देशमुख वो ड्राफ्ट पढ़ने लग गए, बाबा साहब बाहर चले गए और थोड़ी देर के बाद बाबा साहब फिर से उस बंगले में आए। और जब बाबा साहब आए तब पंजाबराव देशमुख, उनके आंखों से पानी आ रहा था, वो रो रहे थे। बाबा साहब ने देखा कि पंजाबराव देशमुख रो रहे हैं, बीसी का सबसे बड़ा नेता रो रहा है, इसलिए बाबा साहब ने पंजाबराव देशमुख से पूछा कि मुझसे कोई गलती हुई है क्या, ये संविधान में कुछ गलत है क्या, आप रो क्यों रहे हो। पंजाबराव देशमुख ने बाबा साहब से कहा कि बाबा साहब, मैं यहां पर अपने लोगों के लिए हक और अधिकार मांगने के लिए आपसे विनती करने आया था कि मेरे लोगों के लिए इस संविधान में आप हक और अधिकार और वो प्रावधान इस संविधान में लिखो, ये बताने के लिए मैं आया था, लेकिन मेरे बताने से पहले आपने इस संविधान में हमारे लोगों के हक और अधिकार रख दिए। मेरे बताने से पहले आज भी
यहाँ पे मराठी में भी कुछ आवाज आ रही है, महाराष्ट्र के लोग भी है क्या? ठीक 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 है, ठीक है, मैं मराठी में भी बोलूंगा, हिंदी में भी बोलूंगा। आज भी आप भारत का संविधान निकालो, भारत का संविधान निकालकर बाबा साहब अंबेडकर जी ने 340 रिजर्वेशन जो बाबा साहब ने दिया है, वो सबसे पहले बीसी को दिया है, ओबीसी को दिया है, उसके बाद में खुद को लिया है। आज इस देश में बैकवर्ड क्लास का, अदर बैकवर्ड क्लास का सही मायने में इस देश में अगर कोई नेता है तो वो केवल बाबा साहब अंबेडकर है, बाकी कोई नेता बाबा साहब इस बीसी कैटेगरी का नहीं। और यहां पर मुस्लिम भाई भी यहां पर आए हैं। इस संविधान सभा में बाबा साहब अंबेडकर जी को आने तक कोई नहीं दे रहा था। बाबा साहब अंबेडकर जी को इस संविधान सभा में कोई चुनकर आने के लिए नहीं दे रहा था। बाबा साहब जब मुंबई से खड़े हुए, जहां से मैं आया हूं आज सुबह, वहां से बाबा साहब अंबेडकर इस संविधान सभा में जाने के लिए, कंटेस्ट करने के लिए खड़े हुए। और फिर तब कांग्रेस के लोगों ने, नेहरू ने कहा कि बाबा साहब इस संविधान सभा के दरवाजे ही नहीं, खिड़कियां भी हमने आपके लिए बंद रखी है, आपको हम इस संविधान सभा में आने नहीं देंगे। और तब बाबा साहब अंबेडकर जी को इस देश में पश्चिम बंगाल में जोगेंद्रनाथ मंडल इन्होंने बुलाया, और पश्चिम बंगाल के मुसलमानों ने बाबा साहब अंबेडकर जी को संविधान सभा में भेजने का काम किया है। ये रिश्ता है इस देश के शेड्यूल कास्ट का, बैकवर्ड क्लास का, माइनॉरिटी और मुस्लिम लोगों का। और इसलिए अगर इस देश में एससी, एसटी, ओबीसी और माइनॉरिटी अगर एक होती है तो ये 3% ब्राह्मण ये कहां के कहां चले जाएंगे ये आपको भी पता नहीं चलेगा। और इसलिए आज अगर आप ये देखो, आज मुझे ये लिस्ट दी, उप्पू संतोष जी ने मुझे लिस्ट दी 1952 से इस देश में जो इलेक्शंस हो रही है, और खासकर आपके बोधन की ये असेंबली कॉन्स्टिट्यूंसी का रिजल्ट मेरे हाथ में दिया है 1957 से लेके 2014 तक। कौन राज कर रहा है आपके ऊपर पता है? एससी के लोगों पे, एसटी के लोगों पे, ओबीसी के लोगों पे, माइनॉरिटी के लोगों पे। 1957 राव, 1962 रेड्डी, 1967 राव, 1972 रेड्डी, 1983 राव, 1985 रेड्डी, 1989 राव, राव रेड्डी, राव रेड्डी, राव रेड्डी, बस यही है। क्या इस बोधन में राव और रेड्डी के अलावा और कोई रहता नहीं है? क्या कोई हमारा मुस्लिम भाई इस बोधन में नहीं है? क्या एससी नहीं है? क्या एसटी नहीं है? यह गलती उनकी नहीं है, ये गलती हमारी है। इस देश में जो बाबा साहब ने हमको अधिकार दिए है, इस देश में वोट देने का अधिकार तक आप लोगों को दिया नहीं गया था। बाबा साहब ने हमारे लिए लड़ाई करी। इस देश में जब वोट देने का अधिकार देने की बारी आई थी, तब नेहरू ने कहा कि इस देश में केवल 3 ही वर्गों को वोट देने का अधिकार होना चाहिए। 3 वर्ग कौन से? पहला वर्ग जो पढ़ा लिखा हो और कम से कम 8वीं पास है, ऐसे ही लोगों को वोट देने का अधिकार मिलना चाहिए। दूसरा वर्ग, इस देश में जो टैक्स भरता है, इनकम टैक्स भरता हो, प्रॉपर्टी टैक्स भरता हो, ऐसे ही लोगों को वोट देने का अधिकार मिलना चाहिए। और तीसरा वर्ग, इस देश के राजा, महाराजा और जो संस्थानिक है, इन्हीं लोगों को वोट देने का अधिकार इस देश में होना चाहिए। यानी दूसरा अर्थ क्या है? पढ़ाई लिखाई करने का अधिकार
30 में, 1931 में, 32 में किसको हुआ करता था? ब्राह्मणों को। इस देश में पैसे कमाने का अधिकार किनको हुआ करता था? बनिया वैश्यों को। इस देश में राजा महाराजा कौन हुआ करते थे? क्षत्रिय हुआ करते थे। यानी इस देश में वोट देने का अधिकार ब्राह्मण, क्षत्रिय और वैश्य इनको ही होना चाहिए। शूद्रों को वोट देने का अधिकार नहीं होना चाहिए। इस तरह की बात साइमन कमीशन के सामने नेहरू ने रखी। बाबा साहब को पता चला, बाबा साहब को पता चला कि इस तरह के अधिकार की मांग साइमन कमीशन के पास हुई है। बाबा साहब अंबेडकर जी साइमन कमीशन के पास गए और साइमन कमीशन को कहा कि अगर इनके अनुसार अब इस देश में आप वोट देने का अधिकार देते हो तो हमारे लोगों को वोट देने का अधिकार प्राप्त ही नहीं होगा, हमारे लोगों को वोट देने का अधिकार नहीं मिलेगा। साइमन कमीशन ने बाबा साहब से पूछा कि आपके लोगों को वोट देने का अधिकार नहीं होगा, ये कैसे नहीं होगा, ये हमको जरा बताओ। बाबा साहब ने साइमन कमीशन से कहा कि इस देश में हम लोगों को पढ़ाई करने का अधिकार ही नहीं है। मनुस्मृति के अनुसार हम लोग पढ़ाई लिखाई कर नहीं सकते। अगर हमारे पास पढ़ाई लिखाई करने का अधिकार ही नहीं हो तो 8वीं पास होने का सर्टिफिकेट कहां से लाकर दिखाएंगे? कहां से दिखाएंगे? इस देश में मनुस्मृति के अनुसार हम लोगों को पैसा कमाने का अधिकार नहीं है, नौकरी करने का अधिकार नहीं है, यहां तक कि जमीन खरीदने का अधिकार भी हमारे पास नहीं है। हमारे पास पैसे ही नहीं हो, जमीन ही नहीं हो तो उस पैसे के ऊपर टैक्स भरने की, जमीन के ऊपर टैक्स भरने की रिसीट कहां से दिखाएंगे? ये सारे डॉक्यूमेंट्स हमारे पास नहीं है आपको दिखाने के लिए। तो अंग्रेजों ने बाबा साहब से पूछा, तो अगर आपके लोगों को वोट देने का अधिकार देना हो तो क्या किया जाए? बाबा साहब ने कहा, एक तो हम आपको 8वीं पास का कोई सर्टिफिकेट नहीं दिखा सकते, इनकम टैक्स की कोई रिसीट नहीं दिखा सकते, लेकिन एक बात है जो हम आपको जरूर साबित करके दिखा सकते हैं। तो कौन सी बात है? हम इस देश में पैदा होते हैं, हम इस देश में पैदा होते हैं, बड़े होते हैं, हर साल हमारी उम्र बढ़ती है। इसलिए अगर इस देश में आपको वोट देने का अधिकार देना है तो वो उम्र के आधार पर देना होगा, और तब जाकर इस देश में 21 साल के हर एक स्त्री को और हर एक पुरुष को वोट देने का अधिकार मिला। ये आप लोगों को वोट देने का अधिकार गांधी नेहरू के वजह से नहीं, बाबा साहब के वजह से मिला। लेकिन वही अधिकार, बाबा साहब का अधिकार हम लोग बेच देते हैं। बाबा साहब जब ये लड़ाई जीते, उनके ऑफिस में गए, बाबा साहब को उनके सचिव, सेक्रेटरी हुआ करते थे नानक चंद्र रत्तू। नानक चंद्र रत्तू ने देखा कि बाबा साहब आ रहे हैं और खुशी खुशी में आ रहे हैं। देखो बाबा साहब के कोई भी फोटो देखो, कोई भी पुतले देखो, सारे गंभीर स्वरूप में है, सारे गंभीर स्वरूप में है, जैसे बहुत बड़ी चिंता उनको सता रही है। लेकिन बाबा साहब उस दिन खुशी खुशी में ऑफिस में आ रहे थे। नानक चंद्र रत्तू ने देखा कि बाबा साहब हंसते हंसते ऑफिस में आ रहे हैं। नानक चंद्र रत्तू ने बाबा साहब को रोका और पूछा कि बाबा साहब आज आप इतने खुश कैसे हो? बाबा साहब ने रत्तू को कहा कि रत्तू आज मैं बहुत बड़ा काम करके आया हूं। रत्तू ने फिर से सवाल किया कि बाबा साहब आप हमेशा बड़े बड़े काम करते हो, आज ऐसा कौन सा बड़ा काम करके आए हो? तब बाबा साहब ने रत्तू को जवाब दिया, रत्तू मैं रास्ते पर के भिखारी को राजा बनने का अधिकार देकर आया हूं, राजा होने का अधिकार देकर आया हूं। ये वोट देने का जो अधिकार है, ये लाइन में खड़े होकर किसी को एमएलए, किसी को एमपी, किसी को मुख्यमंत्री, किसी को प्रधानमंत्री बनाने के लिए आपको बाबा साहब ने दिया नहीं, ये खुद को राजा बनने के लिए दिया है, लेकिन वो आप किसी और को दे देते हो। 5 साल में हमारे पुरुष यहां पर बैठे हैं, महिला भी यहां पर बैठे हैं और बहुत सारी यूथ भी यहां पर है। 5 साल में आप उनकी शराब लेते हो,
और वोट बेच देते हो, शराब के ऊपर वोट बेच देते हो। 5 साल में एक बार आप उनकी शराब की बोतल लेते हो, उनकी शराब पीते हो, और 5 साल वो आपके बच्चों का खून पीते हैं। 5 साल खून पीते हैं। और महिलाओं के वोट कैसे लेते हैं वो मैंने पूरे देश भर में घूम के देखा है। यूपी में हो, मध्य प्रदेश में हो, राजस्थान में हो, आपके आंध्रा में हो, तेलंगाना में हो, महिलाओं के वोट कैसे लेते हैं? साड़ी बांटकर, साड़ी देते हैं, वोट लेते हैं। साड़ी बांटकर आप 5 साल में एक बार उनकी साड़ी लेते हो, वो 5 साल आपके बहू बेटियों की इज्जत पर हाथ डालते हैं। 5 साल। और इसलिए बाबा साहब ने ये जो वोट देने का अधिकार दिया है, ये इन चीजों पर मत बेचो, इन चीजों पर मत बेचो। और आज ये लोग जो इस देश में संविधान को हटाने की कोशिश कर रहे हैं, आपने शायद से एक उल्लेख किया रामानंद कोविंद का, राष्ट्रपति का, पता नहीं मुझे क्या आप क्या कह रहे थे, लेकिन मैंने जो अंदाजा लगाया कि आप कह रहे थे कि इससे पहले का जो राष्ट्रपति था वो मुखर्जी था। तब देखो देश का मीडिया कैसा है, मीडिया हो या बीजेपी के लोग हो, मुखर्जी जब राष्ट्रपति बन रहे थे तब कभी इस भारत में चर्चा हुई कि हम ब्राह्मणों का राष्ट्रपति बना रहे हैं? कभी चर्चा हुई? लेकिन रामानंद कोविंद को जब राष्ट्रपति बना रहे थे तब पूरे मीडिया में, पूरे भारत में, देखो दलितों का राष्ट्रपति बना रहे हैं, दलितों का राष्ट्रपति बना रहे हैं। लेकिन मैं आपको बताता हूं, ये दलितों का राष्ट्रपति नहीं है, ये आरएसएस का रखा हुआ राष्ट्रपति है, ये दलितों का नहीं है। और देखो आज भारत की परिस्थिति ऐसी है कि दलितों के सिर्फ शेड्यूल कास्ट के 89 मेंबर ऑफ पार्लियामेंट है। कितने? 89 मेंबर ऑफ पार्लियामेंट, 543 मेंबर ऑफ विधानसभा के एमएलएज है पूरे देश भर में। इतने सारे, और एक दलित राष्ट्रपति, इतने सारे दलितों के शेड्यूल कास्ट का रिप्रेजेंटेटिव्स इस भारत के सरकार में होने के बावजूद 12 मार्च को आपका एट्रोसिटी का कायदा रद्द हो रहा है। एट्रोसिटीज बाजू में सुप्रीम कोर्ट ने उसका जो पावर है वो ही निकाल दिया। तो क्या आप कहोगे ये शेड्यूल कास्ट के रिप्रेजेंटेटिव्स है? ये शेड्यूल कास्ट के रिप्रेजेंटेटिव नहीं है, ये शेड्यूल कास्ट के एजेंट है, दलाल है ये लोग, दलाल। और इसलिए हम लोगों को हमारे सच्चे प्रतिनिधि चुनकर उस हाउस में भेजना होगा जहां पर कानून बनते हैं, जहां पर इस देश के कानून बनते हैं, वहां पर हमारे सच्चे प्रतिनिधि होने चाहिए। मैं आपको बाबा साहब की एक सभा का उदाहरण देता हूं। बाबा साहब की एक सभा चल रही थी और इसी तरह से सभी जाति धर्म के लोग उस मंच पर बैठे थे। बाबा साहब भाषण कर रहे थे, कोई एससी का बैठा था, कोई एसटी का था, कोई ओबीसी का था, और ब्राह्मण के भी थे, ब्राह्मण भी बैठे थे। बाबा साहब ने कहा, ऐसे सबको इशारा करते हुए कहा कि इस देश का एससी, एसटी और ओबीसी अगर साथ में आए, माइनॉरिटी अगर साथ में आए, तो ये ब्राह्मण यहां पर जो बैठे हैं, ये जो ब्राह्मण बैठे हैं, ये आपके पैरों के बूट के लेस खोलने में और बांधने में गर्व महसूस करेंगे। इतनी ताकत एससी, एसटी और ओबीसी और माइनॉरिटी में है। और इसलिए इस देश के जो सही मायने में इस देश के निवासी है, मूल निवासी है, वो अगर इस देश में इकट्ठा हो जाए तो ये 3% के 3.5% के लोग हमारे ऊपर राज नहीं कर सकते। देखो, इस देश का एससी के नाम से संगठन बनाता है, इस देश का बीसी के नाम से संगठन बनाता है, इस देश का मुसलमान भी मुसलमानों के नाम से संगठन बनाता है, लेकिन इस देश का ब्राह्मण
कभी ब्राह्मण के नाम से संगठन नहीं बनाता, वो हिंदू के नाम से संगठन बनाता है। वो हिंदू के नाम से संगठन बनाता है, हिंदू बताता है, हम लोगों को बताता है ये हिंदू है और हमारे ऊपर राज करता है। एससी के संगठन का कोई आदमी, अगर आपने एससी का संगठन बनाया है तो प्रेसिडेंट किसको बनाओगे? एससी को बनाओगे। बीसी के संगठन में प्रेसिडेंट कौन हो सकता है? बीसी हो सकता है। मुसलमानों के संगठन का प्रेसिडेंट मुसलमान हो सकता है। तो ब्राह्मण क्या करता है उसको पता है, अगर मैं ब्राह्मण के नाम से संगठन बनाता हूं तो मैं मेरा सरपंच भी चुन के नहीं ला सकता, तो प्रधानमंत्री कैसे बन सकता हूं, राष्ट्रपति कैसे बन सकता हूं? इसलिए वो हिंदू बन जाता है, तब तक हिंदू बन जाता है और फिर हिंदुओं के नाम से संगठन बना के इनके ऊपर जाके राज करता है। और इसलिए मैं एससी एसटी ओबीसी के लोगों को कहूंगा कि हम लोग अगर एक हो जाए तो ये लोग आपके ऊपर, ये जो राव और रेड्डी है, ये आपके ऊपर राज नहीं कर सकते, ये आपके ऊपर राज नहीं कर सकते। और आज बीसी की संख्या 60% इस 60% है और यहां पर जो काम कर रहे हैं 1952 से लेकर आज 2018 तक उप्पू संतोष जी है, ये भी बहुत बड़े पैमाने पर इस देश में एससी एसटी और ओबीसी और माइनॉरिटी का संगठन बनाने का काम इस देश में कर रहे हैं। तो ऐसे लोगों को हम लोगों को साथ में लेना होगा और इस देश में जो पॉलिसीज बन रही है, देखो अभी नरेंद्र मोदी ने 8 नवंबर 2015 में नोटबंदी की थी, आप लोगों को भी उसके फटके लगे होंगे। क्या कहते हैं नरेंद्र मोदी, इस देश का प्रधानमंत्री, कि इस देश में बहुत करप्शन हो रहा है, इस देश में करप्शन बढ़ गया है और इसलिए करप्शन को रोकने के लिए हमको 500 और 1000 के नोट बंद कर देने चाहिए। और इसलिए इन्होंने नोटबंदी कर दी और नाम दिया इसको कैशलेस। अब इसे नोट नहीं चलेंगे, कैशलेस होंगे। मैं आपको बताना चाहता हूं, इस देश में जो अत्याचार होते हैं, अन्याय होते हैं, क्या वो 500 और 1000 के नोट की वजह से होते हैं? क्या इस देश में जो अत्याचार होता है, क्या वो पैसों की वजह से होता है या जाति की वजह से होता है? 1 जनवरी को महाराष्ट्र के भीमा कोरेगांव में वहां पर पथराव हुआ, क्या वो पैसों के वजह से हुआ या जाति के वजह से हुआ? उत्तर प्रदेश में बहुत बड़े पैमाने पर शेड्यूल कास्ट की पिछड़ी जातियों के औरतों पे बलात्कार होते हैं, क्या वो पैसों के वजह से होते हैं या जाति के वजह से होते हैं? इस देश में जो अत्याचार होता है ये कैश के वजह से नहीं होता, ये कास्ट के वजह से होता है। और इसलिए मैं नरेंद्र मोदी से कहना चाहूंगा, इस देश को कैशलेस होने की नहीं, कास्टलेस होने की ज्यादा जरूरत है। उसके लिए नरेंद्र मोदी मुंह तक नहीं खोलेंगे कास्टलेस के लिए। अभी उन्होंने ही, उनके ही आदेश पर विजय माल्या को 5000 करोड़ लेकर बाहर भेज दिया, नीरव मोदी को 22,000 करोड़ लेकर बाहर भेज दिया, चोकसी को 2000 करोड़ लेकर बाहर भेज दिया। आप लोगों का ध्यान वहां पर नहीं जाए, इसलिए ये टीवी के ऊपर पद्मावती चलाते हैं, श्रीदेवी चलाते हैं। हमारे लोग 2 महीने से इनको ही देख रहे हैं टीवी पर। नीरव मोदी 2 दिन चलाया, बंद कर दिया। विजय माल्या का पता ही नहीं। हमको क्या, देश की संकट क्या है, पद्मावती रिलीज होगी कि नहीं होगी। और फिर श्रीदेवी कैसी मरी, राष्ट्रीय समस्या हो गई है, श्रीदेवी कैसी मरी। लेकिन आपको ये सारा मीडिया ये बात नहीं बता रहा कि करोड़ों के संख्या में इतनी बड़ी अमाउंट बाहर जा रही है, इसको कोई क्यों नहीं रोक रहा। आपको उसका रहस्य बताता हूं। 22 मार्च को एक कानून इस देश की संसद ने बनाया है, कोई चर्चा नहीं हुई, बिना किसी चर्चा के इस देश के संसद ने एक कानून बनाया और उस कानून की किसी को खबर नहीं है। ये जो पैसा बाहर गया है,
नरेंद्र मोदी ने कानून बनाया, जितना भी पैसा बाहर गया है अब बाहर से वो पॉलिटिकल पार्टी को देने के लिए वो लोग एक्सेप्ट कर सकते हैं। ऐसा एक कानून FCRA के बनाया है। जितना भी पैसा बाहर गया है ये सारा का सारा 2019 में बीजेपी को जिताने के लिए भारत में फिर से लाया जाएगा। इतना भयानक कानून इस देश में बन रहा है, हमारा एक भी आदमी मुंह तक नहीं खोलता। नरेंद्र मोदी कहता है इस देश में 1 नेशन और 1 इलेक्शन होना चाहिए। 1 नेशन 1 इलेक्शन, यानी लोकसभा की इलेक्शन भी एक बार हो जाए, तेलंगाना की इलेक्शन, आंध्रा की इलेक्शन एक ही टाइम पे हो जाए, 5 साल फिर आपके सामने आने की जरूरत नहीं है। लेकिन इस देश में जो आपके बच्चों के अधिकार है वो उन्होंने नष्ट कर दिए। आपके बच्चों के लिए एक कानून बनाया। क्या कानून बनाया? SC, ST, OBC और माइनॉरिटी के बच्चों के लिए उन्होंने राइट टू एजुकेशन नाम का एक कानून बनाया कांग्रेस ने, लागू किया बीजेपी ने। यह कानून कहता है कि आपके बच्चों को 1ली से लेकर 8वीं तक मुफ्त में शिक्षा दी जाएगी, फ्री में पढ़ाई होगी, उनके एग्जाम भी लेंगे, लेकिन किसी को फेल नहीं करेंगे, किसी को फेल नहीं करेंगे। यह कानून लागू होने के बाद इंडिया टुडे आसरा नाम की संस्था ने पूरा ब्यौरा किया और क्या यह कानून लागू होने के बाद क्या परिस्थिति इस देश में निर्माण हुई है उसका एक रिपोर्ट बनाया। और यह रिपोर्ट कहता है कि 8वीं के बच्चों को 5 का पढ़ा, 5 का टेबल भी नहीं आता। हमने खुद जाकर देखा यह कानून लागू होने के बाद गांव-गांव में क्या परिस्थिति निर्माण हुई है। हमने देखा कि 1ली का बच्चा जब स्कूल में जाता है तब उसके मन में डर रहता है कि मैं अगर फेल हो गया, मैं फेल ना हो जाऊं, इसलिए वो घर पे पढ़ाई करता है। उसके माँ बाप अगर पढ़े लिखे हो तो घर में पढ़ाई करते हैं, अगर पढ़े लिखे ना हो तो 100 रुपया 200 रुपया की ट्यूशन उस बच्चे को लगाते थे। अब ये कानून लागू होने के बाद उस बच्चे को पता चल जाता है, अरे मैंने पढ़ाई की क्या और नहीं की, मैं पास ही होने वाला हूं, मैं पास होने वाला हूं। तो वो पढ़ाई करने वाला बच्चा पढ़ाई करना छोड़ देता है और बिना पढ़ाई किए 1ली में पास होता है, बिना पढ़ाई किए 1ली से दूसरी में जाता है, दूसरी में उसका कॉन्फिडेंस बढ़ जाता है कि मैंने बिना पढ़ाई किए मैं पास हो गया, और दूसरी में बिना पढ़ाई किए पास, बिना पढ़ाई किए दूसरी पास, तीसरी, चौथी, 5वीं, 6ठी, 7वीं, 8वीं तक हमारे बच्चे बिना किसी पढ़ाई किए पास होते हैं, 9वीं में जाते हैं और 9वीं से कानून है कि 9वीं से फेल करो, 8वीं तक पास करो, 9वीं से फेल करो। हमारे बच्चे 1ली से लेकर 8वीं तक पढ़ाई की इनको आदत ही नहीं है, वो 9वीं में जाते हैं, पेपर में कुछ लिखते हैं और फिर पेपर का रिजल्ट आता है फेल। ये कहते हैं, बीजेपी कहती है कि आपके बच्चों को झाड़ू वाले की जो नौकरी होती है क्लास 4, उसकी वो नौकरी भी आपके बच्चों को नहीं देंगे, क्योंकि वो नौकरी पाने के लिए आपके बच्चों को 10वीं या 12वीं तक का शिक्षा प्राप्त करना जरूरी है। ये कहते हैं कि आपके बच्चों को झाड़ू वाले की नौकरी भी नहीं देंगे, मगर आपके बच्चों को बचपन से एक काम के लिए हम तैयार कर रहे हैं। क्या काम है? मिड डे मील। आपके बच्चों के स्कूलों में भी चलता होगा मिड डे मील। क्या है मिड डे मील? लाइन में खड़ा करते हैं, एक लाइन में खड़ा करते हैं, हाथ में कटोरा देते हैं। यहां पर चुनी माताएं बैठी है। हमारी ये जो माता है अपने बच्चों को उस समय स्कूल के लिए तैयार करती थी, तब उनके बच्चों के बैग में वो स्लेट डालती थी, स्लेट। आज की माता अपने बच्चों के बैग में स्लेट नहीं डालती, प्लेट डालती है, प्लेट। स्लेट की जगह प्लेट ने ले ली। और कुछ कुछ गांवों में इतनी गरीबी है कि वो माता प्लेट डालते डालते एक डिब्बा भी रखती है, तेरा खाना होने के बाद मेरे लिए भी लेके आना। इस तरह से आज के बच्चे हमारे स्कूल में पढ़ाई करने के लिए नहीं जाते, खिचड़ी खाने के लिए जाते हैं।
और वो बच्चा लाइन में खड़ा किया जाता है और उसके हाथ में कटोरा दिया जाता है। हमारे बच्चों को स्कूलों में से आईएएस आईपीएस होने की ट्रेनिंग नहीं मिल रही, ये भिखारी बनाने का ट्रेनिंग स्कूलों से शुरू हो चुका है। भिखारी बनाने का ट्रेनिंग शुरू। और हमारे जो टीचर है, शिक्षक है, उनके लिए अलग कानून बनाए हैं। उनको कहा कि स्कूलों में पढ़ाना नहीं है, तो टीचर्स शिक्षकों ने पूछा अगर स्कूल में पढ़ाएंगे नहीं तो करेंगे क्या? ठीक है, आपके लिए काम देते हैं, पोलियो ड्रॉप कल से आप ही पिलाने जाओ। शिक्षकों को काम दे दिया है, पोलियो ड्रॉप पिलाने का काम आपका। बोलो पोलियो ड्रॉप तो हर रोज नहीं पिलाते, ठीक है, वोटर लिस्ट बनाने का काम भी आप ही करो। वोटर लिस्ट बनाने का काम टीचर को दे दिया। उसके बाद वोटर लिस्ट के बाद जनगणना करने का काम भी टीचर को दे दिया। मैं जब ये स्पीच मध्य प्रदेश में कर रहा था, एक टीचर खड़ा हुआ, मुझे लगा कि शायद उसको बुरा लगा, इसलिए वो खड़ा हुआ। उसने कहा कि साहब, आपके स्पीच में, आपके लिस्ट में और एक काम हमारे शिक्षकों के लिए ये बीजेपी गवर्नमेंट ने दिया है, वो भी आप बताओ। बोला कौन सा काम? ये रास्तों के आजू बाजू में जो पेड़ लगे हैं, पेड़, वो पेड़ गिनने का काम भी टीचर को दे दिया है। और अभी बिहार से मुझे पेपर कटिंग भेजी और बिहार के गवर्नमेंट ने कहा कि सुबह 5 बजे से लेकर 7 बजे तक स्वच्छ भारत अभियान के अंतर्गत कौन रास्ते के ऊपर शौच करने के लिए बैठता है, उसकी लिस्ट बनाने का काम भी टीचर ही करेंगे। यानी सुबह संडास के लिए कौन जाता है, वो भी टीचर को ही देखना। यानी इस देश के टीचर्स ने सब काम करने हैं, सिर्फ पढ़ाना नहीं है। क्यों पढ़ाना नहीं है? क्योंकि अगर स्कूल में से आप पढ़ाओगे तो आप में से अंबेडकर निर्माण हो सकता है, और ये उनको नहीं चाहिए, ये उनको नहीं चाहिए। और इसलिए हम लोगों को, मैं नरेंद्र मोदी से कहना चाहूंगा, इस देश को 1 नेशन 1 इलेक्शन की जरूरत नहीं है। इस देश में 1 नेशन और 1 एजुकेशन की जरूरत है। क्या है 1 एजुकेशन? इस देश में डुअल एजुकेशन लागू कर दिया गया है। आपके बच्चे एससी, एसटी, ओबीसी और माइनॉरिटी के बच्चे जिन स्कूलों में पढ़ते हैं, उन स्कूलों से एजुकेशन खत्म कर दिया है। आप में से तो छोड़ो, मैं स्टेज पे बैठे हुए लोगों को पूछता हूं, आप में से कितनों के बच्चे कैम्ब्रिज में पढ़ते हैं, ऑक्सफोर्ड में पढ़ते हैं, रायन इंटरनेशनल में पढ़ते हैं? जूनियर केजी की रायन इंटरनेशनल, ऑक्सफोर्ड और कैम्ब्रिज की फी 1.5 लाख रुपया है। 1 साल की फी 1.5 लाख रुपया। कौन भरता है बताओ? मैं अपने बच्चों को इन स्कूल में नहीं पढ़ा सकता। जिन स्कूल में हमारे बच्चे पढ़ाई करते हैं वहां से बंद हो गया है, और वहां दूसरी तरफ जहां पर ये 3.5% लोग पढ़ाई करते हैं, वहां पर इनके बच्चों को आईएएस आईपीएस बनने का ट्रेनिंग मिल रहा है। इसलिए मैं कहूंगा, नरेंद्र मोदी से कहूंगा कि मोदी जी, इस देश में सिंगल एजुकेशन पॉलिसी होनी चाहिए। यानी आपका बच्चा जिस स्कूल में पढ़ता है, यहां पर मेरी थोड़ी गलती हो गई है। नरेंद्र मोदी ने अपनी बीवी ही जवानी में छोड़ दी, तो बच्चा होने का सवाल ही पैदा नहीं होता। तो नरेंद्र मोदी का तो कोई बच्चा होने का सवाल नहीं है। आपके स्टेट का सीएम कौन है? उनको बच्चे हैं? अच्छा है, पोते हैं। तो मैं चंद्रशेखर राव से कहूंगा कि चंद्रशेखर राव जी, आपके पोते या पोती जिस स्कूल में बैठ के पढ़ाई करती है, उसी स्कूल में बैठ के हमारे एससी, एसटी और ओबीसी और माइनॉरिटी के बच्चों को एडमिशन और स्कूल का एजुकेशन मिलना चाहिए। आपके पोती को अलग स्कूल और हमारे बच्चों को अलग स्कूल। इसलिए इस देश में 1 नेशन 1 इलेक्शन नहीं, 1 नेशन और 1 एजुकेशन होना चाहिए। ये मांग हमारी होनी चाहिए। और ये काम मैं आपको कहूंगा, संतोष जी, ये काम आपको करना होगा। हमारे लोगों के लिए इस देश में
आने वाले 2019 के लिए हम लोग बहुत बड़े पैमाने पर तैयारी हमारे लोग कर रहे हैं, लेकिन हम लोगों को ये जो लोग हमारे हैं इनके लिए हम लोग क्या करने वाले हैं ये प्लान इनके पास रखना होगा। हमारे एजेंडा क्या होगा, हमारा मिशन क्या होगा, ये हमारे लोगों के सामने रखना होगा, वरना आज इस देश में हमारे हर हक और अधिकार छीनने का काम शुरू हो गया है। अन्ना हजारे का नाम आपने सुना होगा, सुना है? ये खुद को गांधी समझ लेता है। बीच बीच में इसके आंग में मराठी मध्ये लोक बसलीत, मध्ये मध्ये याच्या अंगात गांधी येतो। आता सध्या त्याच्या अंगात गांधी आला है म्हणून तो रामलीला मैदानावर बसलाय। बीच बीच में इनके शरीर में गांधी प्रवेश कर देता है और फिर जैसे ही गांधी आ जाता है तो ये रामलीला मैदान के ऊपर बैठ जाता है। बाबा साहब कहते थे कि गांधी को सबसे करीब मैंने देखा है, सबसे नजदीक से मैंने देखा है, और जैसे ही मैंने उसको नजदीक से देखा है उसके जहरीले दांत भी मैंने देखे हैं गांधी की। अब ये गांधी का अवतार बताता है खुद को, तो इसके तो जहरीले दांत होने चाहिए। इसके जहरीले दांत नहीं, ये पूरा जहर से भरा पड़ा है। अभी ये क्या कहता है, इस देश से आरक्षण खत्म हो जाना चाहिए। इस देश में एससी, एसटी, ओबीसी को, एनटी को, माइनॉरिटीज को जो रिप्रेजेंटेशन मिला है, जो प्रतिनिधित्व मिला है, वो खत्म हो जाना चाहिए। इससे लोगों में बंटवारा होता है, हमारे लोगों में झगड़े होते हैं, आरक्षण से झगड़े होते हैं। और आरक्षण इस देश में आर्थिक आधार पर होना चाहिए, आर्थिक आधार पर, इनकम लेवल पर, इनकम स्टेटस पर आरक्षण होना चाहिए। इलेक्शन कमीशन ऑफ इंडिया की वेबसाइट है, इलेक्शन कमीशन ऑफ इंडिया की वेबसाइट से जितने लोग इलेक्शन कंटेस्ट करते हैं वो अपना एफिडेविट पहले इलेक्शन कमीशन ऑफ इंडिया को देते हैं, और ये एफिडेविट की स्कैन कॉपी इलेक्शन कमीशन ऑफ इंडिया के वेबसाइट पे पड़ी है। आप सोनिया गांधी का एफिडेविट कभी डाउनलोड करो। सोनिया गांधी की प्रॉपर्टी में सिर्फ एक मारुति 800 है। सोनिया गांधी के पास सिर्फ एक मारुति 800 है। यानी इस देश में अगर आर्थिक आधार पर आरक्षण लागू करते हैं तो आरक्षण सोनिया गांधी को मिल सकता है। सबसे गरीब तो वो है फिर नरेंद्र मोदी, उसके पास तो घर भी नहीं है, कहते हैं कुछ भी नहीं है, तो आरक्षण मोदी को भी मिल सकता है, लेकिन आपको नहीं मिल सकता। बाबा साहब ने इसलिए आरक्षण इस देश में आर्थिक आधार पर या जातिगत आधार कर रखा ही नहीं। बाबा साहब ने इस देश में आरक्षण हमारे सामाजिक परिस्थिति के ऊपर रखा है, ये जाति पर आधारित नहीं या आर्थिक आधार पर नहीं। और आपको बताता हूं कि इस देश में आर्थिक आधार पर आरक्षण कैसे लागू नहीं हो सकता। आपने अंबानी का नाम सुना है? अंबानी इस देश का ही नहीं पूरे विश्व में सबसे अमीर गिनने जाने वाले आदमियों में से एक है, सबसे अमीर लोगों में से एक है। लेकिन इसके घर में मुंबई में इसका एक बहुत बड़ा बंगला है एंटीला नाम का। आप कभी आओ देखो, 3 लोगों के लिए, सिर्फ 3 लोगों के लिए इतना बड़ा बंगला बनाया है, सिर्फ 3 लोगों के लिए। 1 महीने का लाइट बिल 25 लाख रुपए आता है, 1 महीने का लाइट बिल। इसने इसके घर में गणपति बिठाया था। गणपति, हमारे मुंबई में बहुत गणपति चलता है। गणपति बिठाया और उस गणपति का पूजा करने के लिए कुछ ब्राह्मण बुलाए, और ये विश्व का सबसे अमीर आदमी, YouTube पे उसके वीडियोस है, उन ब्राह्मणों के पैर पड़ रहा है, ब्राह्मणों के पैर पड़ रहा है। अगर अंबानी का इनकम सर्टिफिकेट बनाया जाए तो वो अब्जों में होगा, और उन ब्राह्मणों का इनकम सर्टिफिकेट बनाया जाए तो वो हजारों में होगा, 12,000, 15,000 एक साल का। लेकिन अब्जों में विश्व का सबसे अमीर आदमी ब्राह्मणों के पैर
इनकम लेवल पे पड़ता है या जाति के ऊपर पड़ता है, तो इस देश का राष्ट्रपति भी उसके पैर में पड़ता है। इसलिए इस देश में जब तक जाति है तब तक इस देश में आर्थिक आधार पर आरक्षण नहीं हो सकता। यह आरक्षण जाति आधार पर ही होगा। पहले इस देश में से जाति खत्म करो, फिर आरक्षण खत्म करने की बात करो। और आपके यहां पर अभी और नया षड्यंत्र शुरू हुआ है। शेड्यूल कास्ट को जितना रिजर्वेशन मिलता है, आपके स्टेट में शेड्यूल कास्ट के लिस्ट में कितनी जाति आती है? कितनी है? 58, 59, 59। और परसेंटेज कितना है शेड्यूल कास्ट के रिजर्वेशन का? 18% शेड्यूल कास्ट का रिजर्वेशन है। 59 जाति आती है। अभी एक षड्यंत्र शुरू हुआ है, बाइफर्केशन करो, ABCD है ना, आपके यहां पर शुरू है। और ये क्या षड्यंत्र है? A में कुछ जाति को डाल दो, B में कुछ जाति को डाल दो, C में कुछ जाति को डाल दो और D में कुछ जाति को डाल दो। और फिर जो इस देश में बाबा साहब को मानने वाला है, जो इस देश में कॉन्स्टिट्यूशन को, संविधान को मानने वाला है, उनको ऐसे ग्रुप में डाल दो कि वो उसके बाहर कभी नहीं आ सकता और उनको जो अधिकार मिल रहे हैं वो भी खत्म कर दो। ये बहुत बड़ा षड्यंत्र शुरू है। और इसलिए मैं कहना चाहूंगा आप लोगों से भी, अगर इस देश में रिजर्वेशन आप लोगों को इस देश में संविधान में शेड्यूल कास्ट के लिए जो मिला है, आप लोग खुद को बंटवारा करने के बजाय, खुद को अलग अलग करने के बजाय, खुद को अलग अलग करने के बजाय आप लोग इकट्ठा होकर शेड्यूल कास्ट के जितने भी जाति है, आपस में ये जो झगड़ा चल रहा है दो दो जातियों में, वो खत्म कर दो। आप जितनी देर झगड़ते रहोगे, ये राव और रेड्डी आप लोगों के ऊपर राज करते रहेंगे। और इसलिए आप लोग अगर एक होते हो तो ये राव और रेड्डी एक दिन आपके शूज पॉलिश करने का और शूज के लेस हटाने का काम करेंगे। और इसलिए ये काम आपको करना होगा। आप लोग एक होकर SC ST OBC के लोगों को एक होकर ये काम करो। समय की पाबंदी है, आधा घंटा मुझे सबको देना भी है। और इसलिए मैं कहूंगा, देखो, आप, हमारा आंदोलन केवल एक MP या MLA निकालने का नहीं है। जो सामाजिक प्रगति हमको करनी है, बाबा साहब का आंदोलन केवल राजनीति तक सीमित नहीं है। आपको बाबा साहब का आंदोलन अंबेडकरवाद क्या है, ये एक लाइन में समझाता हूं और मेरी वाणी को विराम देता हूं। देखो, गांधी जी भी बैरिस्टर व्यक्ति है। जब वो साउथ अफ्रीका में थे, वहां पर वकीली किया करते थे, बैरिस्टर थे। जब वहां पर वो बैरिस्ट्री किया करते थे, तब सूट बूट टाई कोट में साउथ अफ्रीका में रहते थे। साउथ अफ्रीका से उनको भगा दिया और फिर वो भारत में आए। भारत में आने के बाद उनके गुरु ने कहा कि एक बार भारत का पूरा दौरा करो। भारत का दौरा करने के बाद गांधी ने अपने गुरु से आके कहा, यहाँ के लोग तो भूखे और नंगे हैं, यहाँ के लोग तो भूखे नंगे हैं। गांधी के गुरु ने कहा, अगर यहाँ के लोग भूखे नंगे हैं तो खुद भी नंगे हो जाओ, खुद भी नंगे हो जाओ। तो गांधी जो सूट बूट टाई कोट में रहा करते थे, उन्होंने कोट निकाला, पैंट निकाली, शर्ट निकाला, टाई निकाली और फिर वो धोती में आ गए। इसलिए बाबा साहब का आंदोलन मैं आपको समझाता। बाबा साहब ने भी देखा कि यहाँ के लोग, हमारे लोग भूखे नंगे हैं। बाबा साहब ने सूट बूट पहनना शुरू कर दिया। हालांकि हमारे परिवार की परिस्थिति सूट बूट पहनने की नहीं थी, फिर भी बाबा साहब अंबेडकर एक वक्त का खाना नहीं खाते थे, लेकिन सूट बूट में रहते थे। इसलिए एक लाइन में बाबा साहब का आंदोलन समझाता। अंबेडकरवाद क्या है, गांधीवाद क्या है? नंगे को देखकर नंगा हो जाना, ये गांधीवाद है। नंगे को देखकर नंगा हो जाना, ये गांधीवाद है। लेकिन नंगे को देखकर उसको सूट बूट टाई कोट में लाना, ये अंबेडकरवाद है।
और इस अंबेडकरवाद पे हमको काम करना होगा। इस समाज के दबे कुचले वंचित लोगों को न्याय दिलाने का काम, मुख्य प्रवाह में लाने का काम, उनको सूट बूट टाई कोट में लाने का काम हम लोगों को करना होगा। ये आशा और विश्वास रखकर मैं आप लोगों से विनती करता हूं कि आज हमारे यहाँ पर उप्पू संतोष जी है, इनके ये जो प्रयास कर रहे हैं SC ST OBC और माइनॉरिटी को साथ लाने की, इनके प्रयास को आप यहाँ पर साथ दीजिए। और मुझे आपकी भाषा तो इतनी नहीं आती, लेकिन कुछ लिखकर मैं लाया हूं। प्रजालारा मिक्कू नायक का మనస్ఫూర్తిగా జై భీములు। అంబేద్కర్ బాటలో ఏం చేద్దాము, బుద్ధుడేం చెప్పాడో వివరిద్దాము। చాలా మంది వెళ్ళిపోయిన విషయం నాకు తెలుసు। సభకు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున డాక్టర్ శివప్ప BC మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు తెలంగాణ స్టేజ్ మీదకి రాగలరు। ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఉప్పు సంతోష్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ మనమడు చెప్పిండు అంటే ఉప్పు సంతోష్ గురించి వెనుక ఎవరైతే మాట్లాడుతున్నారో ఈరోజు ఉప్పు సంతోష్ పెట్టే సభకు 3000 వస్తారు 4000 వస్తారు అని మాట్లాడిన మనుషులు ఎవరైతున్నారో వాళ్ళు SC ST BC మైనారిటీలు అయితే కాదు అని ఖచ్చితంగా చెప్పగలుగుతా। ఎందుకంటే వాళ్ళు రెడ్డిలకు రావులకు అలవాటు పడి అయ్యా బాపు సారు అని చేతులు కట్టుకోబడే నిలబడే మూర్ఖులు అని చెప్తున్నా। ఈరోజు నేను ఉప్పు సంతోషంలో పడే నేను ఒక బీడీలు చేసే అమ్మకు పుట్టిన, చదువుకోని తండ్రికి పుట్టిన, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా సామాజిక వర్గాన్ని ఏకం చేయడానికి నేను ముందుకు వచ్చిన అంటే నా ధైర్యం గొప్పది। కానీ సుదర్శన్ రెడ్డి అట్లాంటి రావుల దగ్గర ఉన్న డబ్బులు లేకపోవచ్చు నా దగ్గర, బిడ్డ నేను అంబేద్కర్ మనమని పిలుచుకొచ్చే సత్తా నా దగ్గర ఉందంటే నేను మొగోని అని చెప్తున్నా, మొగోని నా ఏ పీకలేరు అని చెప్తున్నా। కొడుకుల్లారా లైవ్ లో ఉన్నాం। నా వెనుక బహుజన సమాజం 80 కాదు 5 భారతదేశం ఉంటే 94% ఈ రాష్ట్రంలో నాయనుకున్నారు। కాకపోతే కొంతమంది బ్రోకర్లు, కొంతమంది రెడ్డిల సంఘాలు, రావుల చెప్పులు మాస్టర్లు మా జాతిలో ఇంకా ఉన్నారు। వాళ్ళు మారండి, మీ రాజ్యం తెచ్చుకోండి। ఉప్పు సంతోష్ ఎమ్మెల్యే నిలబడాల్సిన అవసరం లేదు। ఉప్పు సంతోష్ ఎమ్మెల్యే నిలబడాలనుకుంటే ఈ సమావేశాలు అవసరం లేదని చెప్తున్నా। మీ దమ్ము ధైర్యం ఉంటే చట్టసభల్లో బీసీల గురించి రిజర్వేషన్ తెచ్చే మొగోని తీసుకురండి ఈ బోధన్ నియోజకవర్గానికి। ఏం రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఏం రావు, అరే ఇంకా వాళ్ళని వదిలేసి రండిరా మొగోళ్ళారా, SC ST BCలు కలిసిపోతున్నా బాబులారా నేను కాళ్ళు మొక్కుతున్నా ఒకసారి నుంచి। మీ బోధన్ నియోజకవర్గ బిడ్డగా రాష్ట్రం నడిబొట్టులో పెట్టిన మీటింగ్ నేను మొగోని అని చెప్తున్నా। ఈరోజు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు, ఉప్పు సంతోష్ పర్మిషన్ తెచ్చిండు। జేసీ కోదండరాం తీసుకురాలే, మందకిష్ట మాదిగా తీసుకురాలే, ఉప్పు సంతోష్ తెచ్చి నడిబొట్టున సామాజిక వర్గాన్ని ఏకం చేస్తున్నాడు। నాటే జోక్ అని చెప్తున్నా। అరచేత్తో సూర్యుని ఆపలేరు బిడ్డ, నా భవిష్యత్తులో ప్రణాళికలు చాలా ఉన్నాయి। నేను ఇష్టపెట్టే మనిషిని కాదు, నేను సామాజిక వర్గాన్ని ఏకం చేయగా సత్తా ఉన్న మొగోని అని చెప్తున్నా। నా గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, నాకు ఎమ్మెల్యే ఎంపీ ఇవి నాకు నామమాత్రం। నేను ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అని బహుజన చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడైన ఒక ఎమ్మెల్యే కావడానికి నేను ఇంకా రాలేదు। 119 మంది ఎమ్మెల్యేలలో నా బహుజనులు 110 మంది ఉండాలా, అది నా కోరిక। ఆఫ్టర్ ఆల్ పిచ్చోళ్ళు మాట్లాడుతున్నాడంట, ఇటు సమావేశాలు పెడుతున్నాడు, ఇటు నాతో పోటీ చేస్తాడా,
నేను అనుకుంటే లెక్కన అరే కొడుకా నీ వెనుక మేము తిరిగినాం, నీకు సేవ చేసాం, ఇయ్యాల కూడా మా వాళ్ళు సేవ చేస్తే నువ్వు ఉన్నావు, ఓట్లేస్తే సంపాదించుకుంటావు, ఇంకా నువ్వు ముసలైనావు, నీకు ఇంకా ఆశ కావాలి. మా బహుజనులు అమాయకులు బిడ్డ తిరిగా పడ్డరా కొడుక, నియోజకవర్గం నుండి తిరగలేవు. మేము ఇంకా మా వాళ్ళు ఇంకా భయపడుతున్నారు నీకు. సార్ 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 నువ్వు ఎవరికి చదువు చెప్పినవరా పోయి సారు, నువ్వు ఎవరికి చదువు చెప్పినవరా పోయి సారు, నువ్వు శ్రీనివాస్ కంటే మోహనవారు, నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన అన్నాన్ని పిలుస్తాం. బాధిరెడ్డి గవర్నరు రాడికల్స్ ఎదుర్కొన్నారు, ఆయన అన్నాన్ని పిలుస్తాం. మా బహుజనులకు అన్న అంటాం, రెడ్డిలకు సారా నా బిడ్డ నీకు ఎవరా నువ్వు మాకు సాధువు చెప్పినవరా బిడ్డ? చెప్తున్నా, నేను నీ పోటీ చేయకపోవచ్చు, నీ డిపాజిట్ జప్తు చేపిస్తా ఈసారా. నీ డిపాజిట్ జప్తు చేయకపోతే నా అయ్య గుంటదు బిడ్డ. నేను సైతం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. ఈరోజు ది అంబేద్కర్ రవి తీసుకురా, నా బీడీ చేసిన తల్లి వచ్చింది. అంబేద్కర్ మనమడు సాక్షిగా ఈ వేదిక మీద ఉన్న ముస్లింలు, మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీ తన రాలేకపోయాడు, ఆయన వస్తే వాళ్ళ సాక్షిగా ఈ శరీరం చాలా అనుభవించింది. ఇక నుంచి ఈ శరీరం బహుజనుల కోసం అని చెప్తున్నా. నా ప్రాణాలను బహుజనుల కోసం త్యాగం చేస్తా. నేను చనిపోతే నా చుట్టాలు నాకు పిల్లనిచ్చిన మామ, మా అత్త, మా బామ్మలు వచ్చి ఇక్కడికి వాళ్ళ ముందు చెప్తున్నా, నేను చనిపోయిన రోజు నా ఏమి ఉపయోగపడతాయి ఈ సమాజానికి అంటే కళ్ళు ఉపయోగపడతాయి, కిడ్నీలు ఉపయోగపడతాయి. అంబేద్కర్ మనమడి కాళ్ళు మొక్కి చెప్తున్నా, ఈ సమాజానికి నా భార్య ముంగడ, నా తల్లి ముంగడ చెప్తున్నా, ఉపయోగపడతాయి. ఈ బాడీలో ఆ కళ్ళు, కిడ్నీలు కూడా ఈ బహుజనులకు ఇస్తానని చెప్తున్నా. ఈ సందర్భంగా రెండో విషయం, ఈమె మా తల్లి చూడండి, నన్ను కనుక్కున్నది. కానీ ఈరోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిని. 20 సంవత్సరాల తర్వాత నన్ను ఇంకో రూపంలో చూడాల్సి వస్తుంది మీరు. అందుకొరకే నా కన్న తల్లి కనుక్కున్నది కాబట్టి ఈమె పాదాల సాక్షిగా నా ప్రాణం అర్పిస్తా మీకోసం. ఈమె పాదాల సాక్షిగా నేను ప్రాణం అర్పిస్తా. ఒక్కడు చెప్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, ఈ కుక్కలెమ్మల తిరుగుడు బంద్ చేయండి. మీ రాజ్యం కావాలి కదా, మీ ఓటు అమ్ముకుంటారా? సిగ్గు, లజ్జ, మానం, చీము, రక్తం ఉంటే మీరు బహుజనులు అయితే కొడుకులారా ఖబర్దారం చెప్పండి. అది మీ మోదం. మా శత్రువులు మా వాళ్ళే. నా వెనుక అరే సంతోష్ గారు నిన్న మన ముట్టి కలగలే, ఇది ఎమ్మెల్యే పొజిషన్, అరే కొడుకులారా నన్ను కాదు, నా చరిత్ర ఉంటే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుందేమో. ఈ నా మనుషులే నన్ను విమర్శిస్తున్నారంటే మీరు నిజంగా చీము రక్తం నేను బహుజనులు అని చెప్తున్నా. రెడ్డికి భయపడకుండా నేను మాట్లాడితే ఉప్పు సంతోష్ ఇక్కడ వస్తుందో రాదో, లేకపోతే సురేష్ రెడ్డికి ఇక్కడ వస్తే ఈయన చంపేస్తున్నావు. మరి నాకు అర్థం కాదు. మరి సంపడు బిడ్డ మిమ్మల్ని మీ ఒక్కడి ఎంటిక కూడా పోయికడు. నేను ఇదే సురేష్ రెడ్డి మీద హైకోర్టులో వేసి గెలిచిన మొగోని నేను, మీ అందరికీ తెలుసు. ఇంకా రెడ్డిలకు బానిసలుగా బతకాలనుకుంటే, ఇంకా రావులకు గులాబగిరి చేయాలనుకుంటే మీ తల్లికి పుట్టినరా లేదా, మీ తండ్రికి పుట్టినరా లేదా, మీ లోపల చీము రక్తం ఉందా లేదా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 1000 కోట్లు ఎవడబ్బా సొమ్మవి? మీరు 4-5 సార్లు గెలిపిస్తే 1000 కోట్లు సంపాదించారు. 1000 కోట్లు ఉన్న కొడుకులు ఈరోజు రాష్ట్రాన్ని వెళ్తున్నారు. 1,00,000 కోట్లు ఉన్న కొడుకులు వెళ్తున్నారు. ఏలే హక్కు, ఏలే సత్తా, ఏలే ధీమా ఆ కొడుకులకు లేదు. మీది ఆ హక్కు. కానీ నా బహుజనులు భయపడుతున్నారు, నా బహుజనులు బానిసలు బతుకుతున్నారు. నా బహుజనులు ఒక్కటైతే బహుజనులు బహుబలులు కావాల్సిన అవసరం ఉంటది. బహుజనులు అయితే కొడుకులారా
కట్టప్పలేక గెండి కొడతాం. ఈ రాష్ట్రంలో ఆ రోజు వస్తుంది. ఈ రోజు నువ్వు తెలంగాణ తెచ్చినా అని చెప్తున్నారు బిడ్డ. మీరు పీకి తెచ్చింది ఏం లేదు. 94% మేము ప్రాణాలు అర్పించినాం, ఆత్మహత్యలు చేసుకున్నాం. మేం చేస్తే వచ్చింది, మేం త్యాగం చేస్తే వచ్చింది. మా లాయర్లు, డాక్టర్లు, నాయకులు మా కష్ట ఫలితం. కొడుక మాటలు చెప్పి పైసలు దోచుకొని మీరు ఈరోజు మాటలు చెప్పి మా భోజనం మోసం చేస్తున్నారు కదా. ఇప్పుడు చెప్తున్నా, నీకు 14 సంవత్సరాలు పట్టింది తెలంగాణ తేవడానికి, నా బహుజన రాజ్యం తేవడానికి 2024 ఈ అంబేద్కర్ మనమని తీసుకొచ్చే సత్తాలోకి ఉంది కదా. 2024లో బహుజన మంత్రి కూర్చోబెడతాం ముఖ్యమంత్రిని. బహుజన మంత్రి ముఖ్యమంత్రి కూర్చోబెట్టకపోతే నా పేరు ఉప్పు సంతోష్ కాదు. నేను పాదయాత్ర చేస్తా. నేను నీ లెక్క నా ఆడ లెక్క పెగ్గులు లాగా. నాకు షుగర్ బీపీ లేదు, నేను సిగరెట్ తాగా, నాకు కొలెస్ట్రాల్ లేదు, ఇంటింటికి దొరికి తిరుగుతా, నా ఓటు అమ్ముకుంటే నా భవిష్యత్తులో కాళ్ళు మోక్తా. నీ 500 కోసము నీ ఆత్మను అమ్ముకుంటున్నావు. నీ 500 కోసము అని నీ భార్య పిల్లల్ని మీద చేసేస్తా అంటుండు. ఆ ముండా కొడుకులు, బీసీ ఎస్సీ ఎస్టీ కొడుకులు అమ్ముడు అంత జాతి అంటున్నాడు. నిజంగా చెప్పు, నేను రేషం రోషం చీము రక్తం ఉంటే మనం నిజంగా బానిసలుగా ఉందామంటే చేతులు లేపండి. తిరగబడతామని చెప్తే చేతులు లేపండి. తిరగబడతామా, బానిసలుగా ఉందమ్మా. నాకు బెదిరింపులు వస్తున్నాయి, నా ఏం బీకలేనని చెప్తున్నా. నేను ఎంత మొండోనో నా ఊర్లో కూర్చున్నా నా విజయ్ గౌడు, ఆయనకు తెలుసు. అరే ఆయన మొండోన్నాడు వర్తిడేవారు అని చెప్తాను ఆయన 10 మందికి. వాళ్ళకి తెలుసు, గౌడుకు తెలుసు, మా ఊర్లో జైలు బయలు వాళ్ళకి తెలుసు. నేను పుట్టుకతో మొండోని. నేను సావుకు భయపడా. సావు అనేది నా చేతిలో లేదు. తయారైనా రేపు చావడానికైనా. అదే సత్యదేది ఉంటే ఈ బహుజనం కోసం చేస్తా. దానికోసమే రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తీసుకున్నా అని చెప్తున్నా. రెండో విషయం చెప్తున్నా. ఈ రాష్ట్రాన్ని ఏడాల్సిన నాయకత్వాన్ని ముందు తీసుకొస్తాం. రచనలు చేస్తున్నాం. 3 సంవత్సరాల కింద నేను మొలక పెడితే మన్ను మీద మన్ను పోసిన ఈ కొడుకులు 3 సంవత్సరాల అంత మన్ను మీదకి మొలకెత్తిన ఉప్పు సంతోషుడు. ఆగలే సామాజిక అధ్యక్షుడైనా నేను ఈరోజు. నన్ను నువ్వు ఆపరాడు, ముఖ్యమంత్రి ఆపలేదు, నన్ను రెడ్డి ఆపలేదు, రావులు ఆపలేదు. నన్ను ఇంకా ఆపే దమ్ము ఎవరికి లేదు. నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీ బహుజనులు నా ఎన్నుకున్నారు. చివరిగా చెప్తున్నా, మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏమనంటే ఎస్సీలకు రిజర్వేషన్ వస్తుందట. ఏది జయప్రకాష్ నారాయణ పేరు మీద, ఆయన అగ్రవర్ణం లోక్సత్తా పార్టీ పెడతాడు. ఆయన పేరు మీద వాట్సాప్ చెక్కలు కొట్టి ఉప్పు సంతోష్ దగ్గరికి వచ్చింది. ఉప్పు సంతోష్ దగ్గరికి వస్తే నా మిత్రుడు, అవును ఎస్సీలకు ఒకసారి ఉద్యోగం వస్తే ఫార్వర్డ్ క్యాస్ట్ లో కలపాలన్నట. అరే కొడుకుల్లారా, అరే చీము రక్తం ఉన్న కొడుకుల్లారా, మీకు చీము రక్తం ఉంటే నా మాల మాదిగలకు ఒక్కసారి ఉద్యోగం వస్తే తట్టుకుంటలేరు కదా. మీరు 1000 సంవత్సరాలు మా రక్తం తాగిండ్రు, మా ఎస్సీల బిడ్డల్ని జోగిని వేసిండ్రు. మీరు బొడ్డెమ్మలాడిన బట్టలు ఇప్పించిన మా ఎస్సీల మానాలు దోచిర్రు. మీరు బంగారాలు భవంతులు అన్ని కట్టుకున్నారు కదా. నా ఎస్సీకి ఉద్యోగం వస్తే నీకు తట్టుకోలేకపోతున్నావు కొడుక. నీకు ఇంతే ఉద్యోగం వస్తే తట్టుకోనోడివి. రేపు పొద్దుగల మేము బహుజనులము రాజ్యంకి వస్తే కొడుకులారా, మీరు నిజంగా భయపడి హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతారు అనుకుంటా. నేను మా బహుజన ప్రభుత్వాలు వస్తే మీరు మా ఎస్సీలకు ఉద్యోగం వస్తే తట్టుకోని వాళ్ళు, మా బహుజన రాజ్యం వస్తే నిజంగా మీ ఆస్తులు ఉండయి. నీకెందుకు బాధ అవుతుందో నాకు అర్థం కాలే.
నేను 2-3 మీటింగ్లు పెట్టాను కొడుక నీ దప్పులు కొడుతున్నా మీకు నేను ఇంకా చేస్తే మీరు అయితే అసలు నారుగుడేడికి కానీ ఖచ్చితంగా చేస్తా అని చెప్తున్నా ఖచ్చితంగా చేస్తా ఇట్లాంటి నాయకుడి కోసం గెలిచే గుర్రాన్ని ఎంచుకునే ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉప్పు సంతోష్ పేరు మీద రాస్తున్నాయి టికెట్ ఇస్తే గెలుస్తాడు బిడ్డ బహుజన్ లేఖం చేసిన బోధనలా ఇక మీరు డిపాజిట్ దక్కాయి అని చెప్తే కొడుకులు వేరే రాష్ట్రాలు ఎక్కుతున్నారు ఇప్పుడు నేను ఎంపీకి పోతా నేను అది చేస్తా ఇంకొకటి ఇది చేస్తా అని అంత భయం పట్టి ఉప్పు సంతోష్ చూసి చివరిగా చెప్తున్నా మాకు మా సామాజిక వర్గాలైనా మా మైనార్టీ సోదరులు 4 సార్లు గెలిచారు ఈ నియోజకవర్గంలో బహుజనులైనటువంటి మా మైనార్టీ సోదరులని ఎస్సీ ఎస్టీ బీసీలు 75% ఉన్న మేము 4 సార్లు గెలిపించాం మేము మీ కాళ్ళు మొక్తాం అవసరం అంటే మైనార్టీలారా మా సోదరులు చూడండి ఉప్పు సంతోష్ పెట్ట సింబల్ ఇది మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకమైతే ఈ దేశం అనేదని చెప్పిన ఈ సింబల్ చేసిందా ఇది నేను ఈ చేతు గుర్తుకున్న సొంత చేతు బాంబేలో చేసిన ఏకం చేస్తా కాబట్టి మా మైనార్టీ సోదరులకు కాళ్ళు మొక్కి చెప్తున్నా ఈసారి మాకు అవకాశం ఏంటి మాకు అవకాశం ఏంటి మేము మీకు 70 ఏళ్ళల్లా 20 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చాం మా సోదరులు కదా మీరు మా మీద ప్రేమ ఉంది కదా రేపు మైనార్టీ తరఫున మాట్లాడడానికి బాంబేకి వెళ్ళి కూడా తీసుకొస్తా కాళ్ళు మొక్తా మీరు ఈసారి మాకు అవకాశం లేదు మా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది మా బీసీలకు లేదు మా బీసీలకు ఏంటి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవ్వకపోతే లాస్ట్ చివరిగా చెప్తున్నా కొడుకులారా మాకు ఈసారి టిక్కెట్ ఇవ్వకపోతే పాదయాత్రతో పాటు నా భార్య నేను నా సమాజంతో నిరాహార దీక్ష చేస్తా ఈసారా మా బీసీ పౌరులతో చూపిస్తా అని చెప్తున్నా జాజ్ల శ్రీనివాసరావు కూడా రాష్ట్ర అధ్యక్షుడు చివరిగా చెప్తున్నా సమయం అనుకోకుండా 2 గంటలు ఎక్కైనందున ప్రజలు అల్లాడిపోయినరు దానికి నన్ను క్షమించి ఉండ్రి సార్ రావడం లేట్ అయింది దానివల్ల కొద్ది ఇబ్బంది కావచ్చు అయినప్పటికీ కూడా ఇంత ఓపికతో మీ అందరు ఉన్నారు మీరు వచ్చినందుకు మీరు మార్పులు మీలో మార్పులు తెచ్చుకుంటూ వ్యక్తి వికాసం మారాలా మనం మారాలా పైసలకు అమ్ముడు పోవద్దు పైసలకు అమ్ముడు పోయే జాతి కాదని నిరూపించి ఈసారి 2019లో మీ సరైన నాయకుడిని మిమ్మల్ని నడిపించే నాయకుడిని ఎంచుకొని గెలిపించుకొని అసెంబ్లీ పంపే హక్కు అధికారం మీకుంది అమ్ముడు పోకుండి అని చెప్పేసి మా అంబేద్కర్ మన్మడు ఇప్పుడు చెప్పిండు మీకు వజ్రాయుధం ఇచ్చింది కదా సాటుకేమని నోట్లు తీసుకోండి ఆ కొడుకులు ఇస్తారు ఎట్లా సంచులు దమ్ చేసే పైసలు మనై దాచుకున్నారు కదా ఆ కొడుకుల దగ్గర పైసలు తీసుకొని సాటుకు ఓటు మనోడికి వేయండి ఏం తెలియదు కొడుకు మళ్ళా యాక్షన్ చేయండి ఆ యాక్షన్ చేసింది కదా బెదిరించింది కదా పైచ్చింది కదా సార్ నీకేసా సార్ అని ఒక్క చిన్న మాట చెప్పుండ్రి నీ ఏం బీకడు ఎందుకంటే సుప్రీంకోర్టు పోయినా నీ ఓటు తెలుసుకునే హక్కు వాడికి లేదు కాబట్టి నిజమైన బహుజనులు ఈ నియోజకవర్గంలో నిజమైన బహుజనులు చీము రక్తమున్న బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయితే ఈసారి ఏకం కావాల్సిన అవసరం ఉంది ఈ మీటింగ్లు ఈ ఖర్చులు ఇవన్నీ మీకోసం ఉప్పు సంతోషం కోసం కాదు భవిష్యత్తులో ఉప్పు సంతోష్ మీ అందరి అవసరం మీ అందరి అవకాశం మీకు నేను నాకు మీరు ఉన్న రోజే బహుజన రాజ్యం అవుతుంది ఈ రోజు బహుజన నినాదం ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఘనత మన నియోజకవర్గం దక్కింది మీ బిడ్డకు దక్కింది ఇది నిలబెట్టుకోండి బహుజనులు రేపు ఓడిపోతే మీకు ఇంకా ఇజ్జత్ మండు లేదే లేదు చీము రక్తం లేదంటారు ఆ కొడుకులు రెడ్డి రావులు పైసలతో కొంటే కొడుకులు అమ్ముడు పోయే జాతిని నిరూపించబడతారు కాబట్టి సమయం లేదు మళ్ళా 20,000 మందితో సమావేశం అతి త్వరలో జరగబోతుంది సమయం తోటి యుద్ధం చేస్తామని చెప్పి ఈ సభ వచ్చిన మీ అందరికీ మరోసారి నా మనసా వాచా కర్మన మీ కాళ్ళు మొక్కుతున్నా నా కోసం ఇంతసేపు వచ్చే అవకాశం ఇచ్చిండ్రు నన్ను ఆశీర్వదించడానికి వచ్చింది కాబట్టి మనందరి తరఫున
మన అంబేద్కర్ గారు మనమడు దూరం నుంచి ప్రయాణం చేసి ఎవరు విలువని సాహసంభం చేసినాం. అది మా నియోజకవర్గం దక్కింది. ఆ ఘనత మనకు దక్కినందుకు మా నియోజకవర్గం తరఫున ఆయన గారికి పాదాబంధనం చేస్తూ మీకు కూడా పాదాబంధనం చేస్తూ ముగిస్తున్నాను. జై సామాజిక వర్గం, జై బహుజన రాజ్యం. నుంచి విచ్చేసిన నేతలు నాయకులు మీ పనులన్నీ జడగొట్టుకొని మీకోసం కార్యక్రమం చేసినాం. बनाना इस देश का हमारा एजेंडा होना चाहिए.